अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న మీకు ప్రత్యభిజ్ఞ అనేటువంటి ఒక కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాం. చాలామందికి ఆ పదం తెలియక యోగా అమ్మేదో చెప్పారు, అది మాకు ఇంకా అర్థం కావట్లేదు. మీకు అంత అర్థం కావాల్సిన అవసరం లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థం చేసుకోండి చాలు. అభిజ్ఞ అంటే కొత్తది కాదు, ఉన్నది తెలియడమే, గుర్తు రావడం. అంటే మనం మన చేతిలో ఉన్న వస్తువుని ఎక్కడో పెట్టుకుంటాం, మర్చిపోయినాం. తర్వాత మళ్ళీ కాసేపు వెతుక్కున్న తర్వాత ఆ వస్తువు దొరికింది. ఇప్పుడు ఆ వస్తువు దొరికింది అంటే అది ఎక్కడి నుంచైనా కొత్తగా నీకు దొరికిందా? కాదు, అది నీ దగ్గరదే. మరి మధ్యకాలంలో ఏమైంది? నేను దాని గురించిన జ్ఞానం నాకు మర్చిపోయినాను, అందుకని దానికోసం నేను వెతుక్కున్నాను, అది నాకు దొరికింది. ఆ దొరకటాన్ని దాన్నే విస్మృత కంఠహారం అంటారు. నా మెడలోనే గొలుసుంది, నేను మెడలో ఇట్లా తడిమి చూస్తే కదా నా మెడలో గొలుసుందని నాకు తెలుస్తుంది. నేను ఇట్లా అనుకోవాలి, అనుకుంటేనే ఇది ఉందని తెలుస్తుంది, లేకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. నేను అది పోయింది అని ఇల్లంతా వెతుకుంటున్నా, మీరు చూసారా అని. మీరు చూడలేదు అంటారు. వాళ్ళు ఎందుకు నీ మెడలోనే ఉందని చెప్పలేకపోతున్నారు? నేను వెతుక్కుంటున్నది ఈ గొలుసు కోసమని వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ మాకు తెలియదు అంటారు. ఎవరు తెలుసు అంటారంటే ఈ గొలుసుని ఇంతకుముందు నా మెడలో చూసిన వాళ్ళు, అంటే నీ మెడలోనే ఉంది కదా, ఎందుకు అట్లా వెతుక్కుంటున్నావు అని వాళ్ళు అంటారు. అంటే ఏమిటి? నా మెడలోనే ఉంది కదా, ఇట్లా తడివి చూసుకుని ఇప్పుడు నేనంటే నా మెడలోనే ఉంది, అది నేను పోగొట్టుకోలేను. ఇందాకటి నుంచి నేను పోగొట్టుకున్నాను అనుకుంటున్నా, వాళ్ళందరినీ అడుగుతున్నా, వాళ్ళందరికీ దాని గురించి తెలియదు. అందువల్ల వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. నేను ఆత్మనయ్యుండి, నేను జ్ఞానాన్నయ్యుండి, నా జ్ఞానాన్ని నేను మర్చిపోయినాను. ఎందుకంటే నాకు జ్ఞానం లేకపోతే, నేను పుట్టినప్పుడు నా జ్ఞానంతోనే నేను పుట్టాను కదా. నేనే కదా మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చింది. నాకు తెలివి లేకపోతే ఎట్లా వస్తాను? రాను. నేను చచ్చిపోయి ఉంటే ఒకవేళ మా అమ్మ కడుపులో నేను చచ్చిపోయినాను అనుకోండి, నన్ను బయటికి డాక్టర్ తీయాలి, నేను రాను. నాకై నేను వచ్చానంటే నా జ్ఞానం ఉంది. నిన్న మనం చెప్పుకున్న వాటిలో ఆది అంతములో ఏదైతే లేకుండా ఉండి మధ్యకాలంలో ఉంటుందో అది నేనిది అని చెప్పాను కదా. అంటే నా జ్ఞానం నాకు ముందు ఉంటుంది, అంటే నేను పుట్టక ముందు ఉండి, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా జ్ఞానం ఉంటుంది. జ్ఞానం పోదు,
అది స్థితిగా ఉంటుంది, పొటెన్షియల్గా ఉంటుంది. అది గతిగా ఉంటే ప్రపంచంగా కనిపిస్తుంది. మళ్ళీ గతి నుంచి అది స్థితికి వెళ్ళిపోతుంది. దానికి స్థితి గతి రెండే పని. అది ఉండడం అన్నా ఉంటుంది, పోదు వ్యవహారం అన్నా చేస్తుంది. ఒక వస్తువులో చేసి పదార్థంలో చేరితే వ్యవహారం చేస్తుంది. పదార్థంలో చేరకపోతే తాను ఉంటుంది. పదార్థంలో చేరి నా శరీరంగా వచ్చి నన్ను నా పనులన్నీ చేయిస్తుంది. అది ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి తానుగానే ఉంటున్నది. అందుకని నాకు మొదట జ్ఞానం ఉంది, చివర జ్ఞానం ఉంది. చివర అంటే నేను చచ్చిపోయిన తర్వాత. మధ్యకాలంలో జ్ఞానం ఉంది. అయితే ఆ జ్ఞానంగా కాకుండా, ఆ పొటెన్షియల్గా కాకుండా అది కైనెటిక్ అయింది. అయ్యేటప్పటికి నా శరీరం అనేటువంటి ఒక ఉపాధిలో చేరి ఈ ఉపాధిని ఆడించి నడిపించి వ్యవహారం చేసి కొన్నేళ్ళుండి తర్వాత దాని శక్తిని ఉపసంహరించుకుంది కదా. నా జ్ఞానము ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి కొనుచు, ఉభయము తానై. రెండు తానే. ఒక పరి జగములు వెలినిడి. మా గురుదేవులు మాకు ఇట్లాగే చెప్పారు, మీకు అట్లాగే చెప్తున్నా. పంచభూతాలు, నా చేతులు 5 పంచభూతాలు. వీటిని ఇట్లా ముడుచుకున్నా, మళ్ళీ తెరిచా, మళ్ళీ ముడుచుకున్నా. ఇదే ప్రపంచం. 5 భూతాలు ఉపసంహరించుకుంటే జ్ఞానం పొటెన్షియల్గా ఉంది. 5 భూతాలు విజృంభం వేస్తే జ్ఞానం కైనెటిక్ అయింది. అట్లా అయినప్పుడు జగత్తు, ఇట్లా అయినప్పుడు ప్రళయం. జగత్తు ప్రళయం, జగత్తు ప్రళయం, అంతే. కానీ జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. మీరు గ్రహించాల్సింది అది. అది ఎప్పుడూ పోదు. అది పోవడానికి వీల్లేదు, అలాగే ఉంటుంది. ఆద్యంతాలలో ఏదైతే ఉంటుందో అది మధ్యకాలంలో ఉన్నట్టుగా కనిపించిన మధ్యకాలంలో ఉన్న దానిని మిథ్య అన్నారు. మిథ్య అంటే యథార్థంగా లేనిది, అసలు లేనిది కాదు. మిథ్య అంటే అసలు లేనిది కాదు, ఉన్నది వేరుగా కనిపిస్తున్నది. అంటే ఇంద్రధనస్సు మిథ్య. అర్థమవుతుందా? అంటే రజ్జువు మీద ఉన్నటువంటి సర్పము మిథ్య. రజ్జువు ముందు ఉంది, రజ్జువు ఇప్పుడు ఉంది. అంటే మనం పామును చూస్తున్నప్పుడు కూడా రజ్జు ఉంది, తాడు ఉంది. మనం పాముని గుర్తించి, దీపం తెచ్చి పామును గుర్తించేసాం. గుర్తించిన తర్వాత కూడా తాడు అలాగే ఉంది. తాడు అంటుంది, నేను అసలు పాముని కాలేదర్రా, నన్ను పాము అయినామంటారేంటి మీరు? నేను అప్పుడు కూడా తాడుగానే ఉన్నా, ఇప్పుడు కూడా తాడుగానే ఉన్నా, తర్వాత కూడా తాడుగానే ఉంటా. పైగా నాకు పామును గుర్తించే శక్తి లేదు. ఒకవేళ పామును గుర్తించాను అనుకోండి, ఆ పాము మిమ్మల్ని కాటేయకుండా మళ్ళీ గప్చిప్పుగా నాలో ఉంచారు. పాము నిజమైతే, అర్థమవుతుందా? పాము నిజమైతే పాము మళ్ళీ తాడులోకి పోదు. తాడులో నుంచి పాము పుట్టదు, తాడులో పాము పోదు. తాడు ఎప్పుడూ తాడులాగే. ఇక్కడ తాడు మన జ్ఞానం. జ్ఞానం తాడు మీద వచ్చిన పాము నా శరీరం. ఇదేమిటంటే మీరు ఇప్పుడు నిన్నటి దాకా సత్తు యొక్క రూపం శరీరం అని చెప్పారు, ఇప్పుడు మళ్ళా ఇది కాదని చెప్తున్నారు. జాగ్రత్తగా మీరు మరి నాకు సరిగ్గా చెప్పడం లేదు. సరిగ్గా చెప్తారు. మళ్ళీ రూపాయి కాయిన్ చూసాం కదా మనం. రూపాయి కాయిన్కి ఒకవైపు 1 రూపాయి అని ఉంటుంది, రెండో వైపు ఒక గాంధీ గారి బొమ్మన్నా ఉంటుంది. లేకపోతే ఇంకేదో బొమ్మలు రకరకాలు ఉంటాయి. విక్టోరియా మహారాణి క్రౌన్ ఉండేది ఒకప్పుడు, మేము చిన్నపిల్లలు. ఇప్పుడు ఏముందో మరి నాకు తెలియదు. గాంధీ గారి బొమ్మే ఉంటుంది. ఇంకా ఏమైనా 2-3 బొమ్మలు చెప్పండి. ఇందిరాగాంధీ బొమ్మ కూడా ఉందా? ఇంకా 3 సింహాలు కూడా ఉంటాయా? సరే, అశోక చక్రం 3 సింహాలు కూడా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, కాయిన్స్ చూసుకోండి. ఇంట్లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ చూడాలి, కాయిన్
సత్తు ఆ వైపు ఆయన చిత్తు అని మీకు చెప్పారు. చిత్తు మారదు. రూపాయిని మార్చడానికి ఎప్పటికీ అధికారం లేదు. వాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, రూపాయి కాయిన్ మీద రూపాయిని మార్చడానికి వాడు వేయలేదు. వాడు ఈ బొమ్మని మార్చుకోవచ్చు, వాడి ఇష్టం, ఏ బొమ్మలైనా పెట్టుకోవచ్చు. అట్లా ఈ రెండు కలిసి ఉంటాయి. పోనీ ఈ బొమ్మ ఇక్కడ ఉంది, ఈ రూపాయి కాయిన్ ఇక్కడ ఉంది, ఇట్లా మధ్యగా చీలుస్తాను అంటే, ఒకవేళ నేను చీల్చాననుకో, చాలా జాగ్రత్తగా కష్టపడి అడ్డకోత పెట్టాననుకో, నా రూపాయికి విలువ లేదు, ఆ బొమ్మకు విలువ లేదు. తీసుకెళ్ళి కాసిన పప్పులు ఎరా రూపాయి ఇస్తానంటే వాడు పప్పులు కాదు కదా, ఉప్పు కూడా ఇవ్వడు. మామూలుగా రూపాయికి ఉప్పన్నా ఇస్తాడు, ఇంత ఉప్పన్నా పెడతాడు కదా, అది కూడా పెట్టాడు. ఎందుకని? నువ్వు విడదీశావు, వాటిని ముక్కలు పోసావు, అందుకని పొరపాటుగా కూడా వాటిని ముక్కలు పోయడానికి ప్రయత్నించవాకండి. అనేక బొమ్మలు మారుతాయి. అట్లా సత్తు అనేక రూపాలు ధరిస్తుంది. కానీ చిత్తును వదిలిపెట్టి ఉండదు, ఎక్కడా కూడా వదిలిపెట్టి ఉండడానికి వీలు. అసలు చిత్తు లేని చోటే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, చిత్తు లేని చోటు లేదు. ఆ చిత్తు అనేటువంటి ఆ చైతన్యం అనేది నా ఆవిడ వరకు కనపడింది. రోడ్డు నిండా చైతన్యమే ఉంది. రోడ్డు నిండా కాదు, ఈ ఆకాశంలో కూడా ఉండాలి. మీకు నాకు మధ్య ఉన్న ఈ చోటులో కూడా అదే ఉండాలి. అది ఇంకో చోట ఉండడానికి వీల్లేదు. అది చావదు అసలు, అది ఎప్పుడూ ఉంటుంది. అది పరిమితమైన నా శరీరంలో కూడా ఉంది. నా శరీరంలో కూడా అదే ఉంది. ఏది? ఆ జ్ఞానం. నా శరీరంలో జ్ఞానం ఉందా లేదా అని మీకు పరీక్ష చేసి మీకు ఉన్నదని నిరూపిస్తాను. మీ చేత చూడండి, మీ జ్ఞానం ఉందో లేదో చూద్దాం. మీరు ఒక కారు, ఒక స్కూటరో, ఒక సైకిలో వేసుకుని వెళుతున్నారు బజార్లో రోడ్డు మీద. ఆ రోడ్డు మీద ఇటువైపు ఒక ఆటో వచ్చింది, అది కూడా ఒక ఆటో వచ్చింది. మీరు మోటార్ సైకిల్ మీద పోతున్నారో లేక ఇంకేదో మీరు ఒక వెహికల్ మీద పోతున్నారు. ఇప్పుడు మీ వెహికల్ని ఆ సందులో నుంచి తీసుకెళ్ళాలి. ఆ సందులో ఈ కారు పడుతుందా పట్టదా? పట్టేట్టయితేనే కదా మనం దూరుస్తాం, లేకపోతే దూర్చాం కదా. అర్థమవుతుందా? ఏ తెలివితో నువ్వు ఆ కారు ఆ మధ్యలో దూరుస్తున్నావు? పడుతుంది నా కారు. నీ కారు ప్రమాణం నీకు తెలుసు, రోడ్డు ప్రమాణం నీకు తెలుసు, రోడ్డు మధ్యలో ఇంకొక వెహికల్ ఉండగా నీ ఖాళీ నీకు తెలుసు. ఈ ఖాళీలో నా కారు దూరగలదు అని ఎవరు చెప్పారు నీకు? ఆ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు చెప్పారా? పోతుంది లేరా పద పంపించు అని నీ తెలివే చెప్పాలి. నీ తెలివే చెప్తుంది. నీ తెలివికి కళ్ళు లేవు, ముక్కులు లేవు, చెవులు లేవు, ఏమీ లేవు, అసలు ఇంద్రియాలే లేవు. అయినా దానికి అన్ని ఇంద్రియాలు చేయగలిగిన పని దానికి తెలుసు. అది స్వత ప్రమాణం. స్వత ప్రమాణం అంటే ఇంకొకటి దాని ద్వారా అది కొలతలు. మనం ఇందాక బ్యాలెన్స్ పెట్టుకున్నాం, బద్ద పెట్టుకున్నాం, తర్వాత నూనె కొలవడానికి ఒక పావు పెట్టుకున్నాం కదా, తర్వాత కేజీ కొలవడానికి ఒక రాయి పెట్టుకున్నాం. ఇవన్నీ మనకు ప్రమాణం. మన శరీరానికి ప్రమాణం మన జ్ఞానేంద్రియ పంచం కదా. మీ జ్ఞానానికి ప్రమాణం, మీ జ్ఞానానికి ప్రమాణం లేదు. అందుకే దాన్ని అప్రమేయ, కొలవడానికి వీల్లేంది. దాన్ని ఎప్పుడు కొలవడానికి వీల్లేదు. అది మీ దగ్గర ఉందా లేదా ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీ దగ్గరే ఉందా, ఇంకెవరి దగ్గర ఉందా? మనం బజార్లో నడుస్తున్నారా, ఇద్దరు మనుషులు అక్కడ నుంచొని ఉన్నారు. నేను అందులో 2 కుర్చీలు ఉన్నాయి. ఇందులో నేను పడతానా పట్టనా ఆ సందులో? లేకపోతే 2 రాళ్ళు పాటుకుంటారు ఒక చోట, మధ్యలో కాస్త ఖాళీ పెట్టి నేను ఇంతలా ఉన్నాను అనుకో, ఆ రాళ్ళల్లో నేను పట్టను. నేను దూరి పట్టలేదు అనుకున్న అందులో దూరిన తర్వాత అది నేను బిగించిన తర్వాత ఒరే నన్ను ఇందులోంచి బయటికి రాళ్ళు పగలగొట్టి బయటికి తీయండి రా అని అనను కదా.
వాడి ఉద్దేశంలో నిన్ను మోసం చేసేటువంటిది ఉంది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు నీకు? నీ తెలివే చెప్తోంది. దాని పేరే తెలివి. చూడండి, దానికి ఆ తెలివికి నీ దగ్గర ఉన్నటువంటి దాన్నే జ్ఞానం అన్నా. ఆ జ్ఞానానికి నేను ఉందని ఒప్పుకున్నావు కదా, దానికి శరీరంతో సంబంధం లేదు కదా, శరీరంలో అంతటా అదే ఉంది కదా, ఉందా లేదా? ఆ తెలివి నీ శరీరం అంతా వ్యాపించి ఉంది, శరీరంతో సంబంధం లేకుండా ఉంది కదా, ఉన్నదా? ఎక్కడెక్కడన్నా ఉందా? అది ఇంకా ఎక్కడుంది? నీ వెనక ఉంది, నీ ముందు ఉంది, నీ పైన ఉంది, నీ కింద ఉంది. అంతర్బహిష్య తత్సర్వం నీ వెనక లోపల మొత్తం అది అదే వ్యాపించి ఉంటే అందులో నువ్వు ఉన్నావు కదా. నీ తెలివి నీ శరీరం కంటే భిన్నంగా ఉన్నదని నువ్వు ఒప్పుకుంటే అది ప్రత్యభిజ్ఞ. ఒప్పుకోకపోతే ఇంకా నీకు వస్తువు దొరకలేదన్నమాట. నీ శరీరం కంటే అది వేరుగా ఉన్నది. దాన్నే గీతలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు అర్జున. క్షేత్రజ్ఞం, క్షేత్రం నా శరీరం, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే కదా. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, అర్జున క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని ఇద్దరు ఉన్నారు కదా. క్షేత్రం ఈ శరీరం, క్షేత్రజ్ఞుడు జ్ఞా అంటే తెలిసినవాడు, అభిజ్ఞ అభిజ్ఞ అంటే మళ్ళీ తెలుసుకున్నవాడు, ఒకసారి తెలుసుకోవడం. జ్ఞా అంటే తెలుసుకోవడం. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రం, దీన్ని తెలుసుకుంటున్నాడు వాడు. దీనికంటే వేరుగా ఉండాలి, వాడు దీనికంటే వేరుగా ఉండాలి. ఎందుకని వేరుగా ఉండాలి? అదైతే వాడు వాడిని తెలుసుకోలేడు. నేను అదే అయితే నాకు నేను తెలుసుకోలేదు. నేను తెలుసుకోవాలంటే నాకంటే వేరుగా కనపడాలి. వస్తువు కనపడితేనే నేను దాన్ని వేరుగా తెలుసుకోగలను. అట్లా తెలుసుకునేవాడు పొలము కాపరి, పొలము కలవాడు. వాడు దేహము దేహి, వాడి పేరు దేహి, దీని పేరు దేహము, దీని పేరు క్షేత్రము, వాడి పేరు క్షేత్రజ్ఞుడు, క్షేత్రాన్ని చూస్తున్నవాడు. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి, నన్ను క్షేత్రజ్ఞుడు అనుకో. చ అనే పదాన్ని క్షేత్రము క్షేత్రజ్ఞుడు కూడా నేనేనని ఎందుకన్నాడంటే, క్షేత్రము నా సత్తే, క్షేత్రజ్ఞుడిని నేను. అప్పుడు మేమిద్దరం ఒకటేనో రెండా? మేమిద్దరం ఒకటే. నా ఒక్క శరీరంలో కాదు, సర్వక్షేత్రేషు అన్ని శరీరాల్లో కూడా నేనే ఉన్నాను. అప్పుడు నేను ఇక్కడ ఉంటానా అక్కడ ఉంటానా అంటే ఇక్కడ అక్కడ కూడా ఉండాలి కదా. ఉండాలంటే నేను పరిమితమైతే ఉండగలను, విస్తృతమైతే ఉండగలను. నేను విస్తృతం కావాలి, అయితేనే నేను ఉండగలను. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, జ్ఞానమే అది. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి ఏ జ్ఞానంతో అయితే గుర్తిస్తున్నావో యత్ తద్ జ్ఞానం మతం మమ, ఆ జ్ఞానమే నా మతం, అది నేనే. నేను ఆ జ్ఞానమే అని చెప్పాడు. దాన్ని బట్టి పరమాత్మ ఎవరు అంటే, ఏ తెలివితోనైతే నీవు గుర్తిస్తున్నావో, ఏ తెలివైతే నేను ఈ సందులో దూరగలను అని నీవు చెప్తున్నదో, లేకపోతే నీ వెహికల్ని సరాసరి అక్కడ 2 ఆటోలు ఉంటే వాటి మీదకి తోలుతానా నా వెహికల్ని? చచ్చినా
తెలివి లేదా అంటే తెలివి ఉంటే అట్లా పోడు కదా. వాడేమంటాడంటే తెలివి ఉంది నాకు కానీ పోతుందేమో అనుకున్నానంటాడు. అంటే వాడి తెలివి కాదని చెప్తున్నా వీడి అహం ఉందే అది పోతావులే, నువ్వు చాలా బాగా బైక్ తోలేవాడివి, అట్లా కారు నిర్ణయం చేస్తుంది, వేసుకుంటే యాక్సిడెంట్ అవుతున్నాయి కదా, నిలబెట్టిన లారీని కొట్టాడు అంటారు ఒక్కొక్కడు. ఎందుకు కొడుతున్నాడు? అప్పుడు వాడి తెలివి ఏమైంది? నిద్రలో కన్నా పోయింది, తాగిన మైకంలో కన్నా పోయింది. అప్పుడు ఏదైనా వాడు కారు ఇంకొకటి వేసి కొడతాడు. లేకపోతే కారు నడుపుతున్న వాడికి ఇది దానికి తగులుతుంది అనేటువంటి జ్ఞానం ఉండదా? ఉంటుంది. తెలివి ఉంది, తెలివిని ఇంకోటి ఏదో అడ్డుపడి అందువల్ల వాడు ఆ పని చేస్తున్నాడు. క్షేత్రజ్ఞాపిమామి, మీ లోపల ఒక జ్ఞానం ఉంది, అది దేహం కంటే భిన్నంగా ఉంది. నన్ను ఇందాక ఇంకొకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, శరీరం సత్ అయితే మరి చిత్ అనేది జ్ఞానం అన్నారు కదా, జ్ఞానం అంతటా ఉంటుంది కదా, ఆ శరీరంలో అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ జ్ఞానం పురుషుడు అన్నారు కదా, ఈ శరీరం ప్రకృతి అన్నారు కదా, మరి ఆ చిద్రూపము అని ఎందుకంటున్నాం? చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి చిద్రూపి అని ఎందుకంటున్నారు అంటే ఆ పరమాత్మతత్వం, ఆ జ్ఞానము తనకై తాను ఉంటే అది పొటెన్షియల్గా ఉంది, అది దేంతో సంబంధం పెట్టుకోలేదు, అదంతా ఒక చోట బాగా వ్యాపించి ఉంది. అది ఒక సత్తుతో సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే దీంట్లో కలుస్తున్నది. అట్లా కలిసినప్పుడు ఏ రూపి అయిన ప్రకృతితో అది సంబంధం పెట్టుకుందో అప్పుడు దాన్ని చిద్రూపి అన్నారు. అది స్త్రీనా పురుషుడా అంటే బ్రహ్మము అన్న పదం స్త్రీ కాదు, పురుషుడు కాదు. స్త్రీ నపుంసక పురుష మూర్తియులు కాక అది కాదుట. అది స్త్రీ కాదు, అది పురుషుడు కాదు. మరి స్త్రీ పురుషుడు ఇద్దరు కాబట్టి నపుంసకుడా? వాడు నపుంసకుడు కూడా కాదు. పోనీ తిరియక్క వాడు పశుపక్షాదులా? కాదు. అమరుడా, దేవతల? వాడు దేవతల కూడా కాదు. పోనీ నరులా, రాక్షసులా? కాదు. పోనీ అవి కాదా? అవే. అంటే వాడు ఏమైనాడు? ఆ బ్రహ్మము అనే పదార్థం అన్నిట్లో ఉంది. దేవతల్లో ఉంది, రాక్షసుల్లో ఉంది, పశుపక్షాదుల్లో ఉంది, చెట్టు చేమలు స్థావర జంగమాల్లో ఉంది. అది ఆడది కాదు, అది మగవాడు కాదు, అది నపుంసకుడు కాదు. వాడు ఎట్లా ఉంటాడు అంటే మీరు చెప్పండి. మీ దగ్గర ఉన్నాడు కదా, వాడు నిరాకారం. అదే ఆన్సర్. నిరాకారానికి ఇది ఆడది ఇది మగవాడు అని ఎవరు చెప్పలేడు. కడుపులో బిడ్డ ఉన్నాడు, వాడికి స్కాన్ చేస్తున్నాం మనం. ఒకళ్ళ కడుపులో ఒక గడ్డ పుట్టింది, ఇంత గడ్డ. డాక్టర్ స్కాన్ చేసింది, ఆవిడ ప్రెగ్నెంట్ అనుకున్నారు. ఒక బిడ్డ కూడా ఉంది, స్కాన్ చేశారు. బిడ్డేమో ఆడపిల్లనో మగపిల్లవాడనో ఆవిడ చెప్పగలుగుతాడు. ఎవరు? ఆ డాక్టర్. ఈ గడ్డ ఆడదే మగవాడా అని అడిగితే ఆవిడ చెప్పటం లేదు. ఎందుకు చెప్పలేకపోతుంది ఆమె? డాక్టర్కి చేత కదా, స్కాన్లో కనపడలేదు ఆవిడికి. ఆ గడ్డకు ఆకారం లేదు, గడ్డ ఆకారం ఉందని తెలుసు కదా. అది స్త్రీనా పురుషుడా నపుంసకుడా అని కనుక్కోవడానికి వీల్లేదు. అందుకని ఆమె చెప్పలేకపోయింది. ఒక గడ్డ ఉంది అనేది ఉంది అని చెప్తాం, గడ్డ ఉంది అనేది చెప్తాం. అది ఏమిటో చెప్పలేకపో. అట్లా తెలివి అనేది మీ దగ్గర ఉంది అని మీరు చెప్తున్నారు. ఆ తెలివి స్త్రీ కాదు, పురుషుడు కాదు. పోనీ పురుషుల్లో ఉన్న తెలివి పురుషుడై స్త్రీలో ఉన్న తెలివి స్త్రీ అవుతుందా? అట్లా కావడానికి వీల్లేదు. అది స్త్రీలో ఉన్నా
మనుషుల్లో ఉన్నా, జంతువుల్లో ఉన్నా, చెట్టులో ఉన్నా దాని పేరు జ్ఞానమే. దాని పేరు బ్రహ్మము, దాని పేరు ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ ఎక్కడ ఉంటుంది? అంతటా ఉండాలి. అది లేని చోటు ఉండకూడదు. అంతటా అంటే నాకు మిరపకాయలో ప్రజ్ఞానం బ్రహ్మ చూపించండి అమ్మా. మిరపకాయ, మా ఇంట్లో మిరపకాయలు ఉన్నాయి, దాంట్లో మీరు ప్రజ్ఞానం బ్రహ్మ చూపించి నాలో తెలివిని చూపించారు మీరు. సరే, నేను దీనికంటే భిన్నంగా అది ఉంది అని ఒప్పుకున్నాను. ఇది అది అంతా కలిసి ఉంది అంటే మీరు సరేనే అనుకున్నాను. ఇప్పుడు మిరపకాయలో నాకు బ్రహ్మను చూపించండి. మిరపకాయలో కారమే బ్రహ్మ, మిరపకాయ శరీరం. రెండు కలిసి ఉన్నాయా, కలిసి ఉండలేదా? మిరపకాయలో నుంచి కారం తీసేయండి, మిరపకాయ లేదు. ఉప్పు కళ్ళులో నుంచి ఉప్పు తీసేయండి, ఉప్పు లేదు. పంచదారలో నుంచి పంచదార తీసేయండి, తీపిదనం. పంచదార లేదు. నాలో నుంచి నా జ్ఞానాన్ని తీసేయండి, నేను లేను. నేను శవం. మీకు 5 రోజుల నుంచి చెప్తున్నది కఠోపనిషత్తులో అర్థశ్లోకం కూడా కాదు, అర్థశ్లోకంలో కొంత భాగం. ఇంకా కాలేదు, ఒక్క శ్లోకం కాలేదు నాకు. ఏ శ్లోకం అంటే 17వ శ్లోకం 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయమా ద్వితీయ వల్లి అన్నాడు ఇక్కడ. 17 మనం 16 శ్లోకాలు ముందు చెప్పుకున్నాం. 17వ శ్లోకం చెప్పడానికి నేను ఇంత ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నా. ఇంకా ఉంది, ఇంకా చెప్పండి, ఇది తెలియదు, ఇది అర్థం కాదు. ఆ శ్లోకం ఏమిటో చదువుతా వినండి. ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతత్ ఆలంబనం పరం. చూడండి ఆ శ్లోకం ఎట్లా ఉంది. ఏతత్ ఆలంబనం శ్రేష్టం, అది శ్రేష్టం. అది పరం, పరం అంటే కూడా శ్రేష్టమే. ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకమహీయతే, అంతే చెప్పాడు. ఇది తెలుసుకుంటే నాయన నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు. ఇది తెలుసుకుంటే నచికేతుడికి యమధర్మరాజు చెప్తూ ఈ ఒక్క శ్లోకం మీకు ఇంత చెప్పాల్సి వస్తుంది. ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్ ఆలంబనం పరం. ఇదే ఆధారం అన్నిటికీ. ఏతద్ ఆలంబన జ్ఞాత్వా, ఇది తెలుసుకుంటే బ్రహ్మలోకే మహీయతే, నువ్వు బ్రహ్మలోకానికి పోతావు. ఇదే ఉన్నాయా, నేను బ్రహ్మలోకానికి పోతే ఎట్లా, నాకు మోక్షం కావాలి కదా. నీకు మోక్షం రాదుగా నాయన, ఇది తెలుసుకుంటే నువ్వు బ్రహ్మలోకానికే వెళతావు. ఇది తెలుసుకొని చచ్చిపోతావు. ఎందుకంటే నాకు ఇంకా చాలా ఉంది కదా నేను చెప్పాల్సింది, అది నీకు తెలియలేదు కదా. నీకు ఇది తెలిస్తే మరి బ్రహ్మలోకానికి పోయిన తర్వాత నా కథ ఏమిటి అని అంటే మళ్ళీ జన్మలకి రావు, బ్రహ్మలోకం ఇంకా పైది. ఇది తెలిస్తే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు. బ్రహ్మలోకంకి వెళ్ళిన తర్వాత నాకు మరి మళ్ళీ శరీరం లేదు. అంతకుముందు నేను చేసిన పుణ్యం ప్రకారం నేను ఏదైనా లోకానికి వెళ్ళి 7 లోకాల్లో ఒక లోకానికి వెళ్ళి అక్కడ నా పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య లోకానికి వచ్చి నేను కొత్తకోటకి వెళ్ళి కొత్తకోట నుంచి ఇంకో బస్సు ఎక్కినట్టు మొన్న చెప్పుకున్నట్టు అట్లా కాకపోతే ఇది తెలిస్తే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు. బ్రహ్మలోకంలో నిత్య నిరంతరం ఈ విచారణే చేస్తూ ఉంటారు. వాళ్ళ 7 రోజుల నుంచి మనం గంటల సేపు చేసుకునే పని బ్రహ్మలోకంలో 24 గంటలు చేస్తూ ఉంటారు. మన 24 గంటలు కాదు, బ్రహ్మగారి 24 గంటలు. తర్వాత బ్రహ్మ ప్రళయంలో అది కూర్చొని అక్కడ విని మనం బ్రహ్మ ప్రళయంలో బ్రహ్మతో పాటు మనం కూడా విజయముక్తి, అప్పుడు శరీరాన్ని వదులుతాం. అంతవరకు నువ్వు అక్కడ ఉండాలి. చూసుకో, బ్రహ్మలోకంలో అన్నేళ్ళు ఉంటావా, ఇది తెలుసుకుని చాలని. ఇది ఇక్కడే నేను పూర్తి చేసుకుంటానంటావా, నీ ఇష్టం, ఆలోచించుకో. ఒక్కటే శ్లోకం అమ్మా. ఇప్పుడు ఇన్ని రోజులకి మనం చెప్పుకుంటున్నది ఏతదావల
నీకు అర్థం కాలేదంటే నచ్చితే నా తప్పు కాదు నాయన, ఈ క్లాస్కి రావడం నీ తప్పు. ఇంకా చిన్న క్లాసులకు ఎక్కడికన్నా వెళ్ళి కొంచెం ఆ లెవెల్ సంపాదించుకొని ఇక్కడికి రా. నువ్వు వచ్చి కూర్చున్నావు, నేను చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాను. మరి నువ్వు నా లెవెల్కి పెరిగితే సంతోషం, నువ్వు పెరగకపోతే కూడా నేను పెంచుతాను, కానీ నువ్వు కొంచెమైనా సహకరించాలి నాకు పెరగడానికి. నేను ఇట్లాగే కూర్చుంటానంటే మరి నన్నేం చేయమంటావు? ఈ జ్ఞాత్వ నీకు తెలిస్తే బ్రహ్మలోకే మహాయతే, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు. హిరణ్య గర్భుడితో పాటు బ్రహ్మలోకం ఇంకొకటి ఉంది. ఆ బ్రహ్మ అంటే నిన్న మీకు మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పారు కదా, అట్లాగే మీరు వ్యస్తి అయితే వాడు సమిష్టి. ఇక్కడ పెద్ద ముద్ద ఉంది కదా, ఆ పెద్ద ముద్ద వాడికి ఇంకా మీకు చెప్పలే. ఇంకా జీవుడి దగ్గరే మనం ఉన్నాం, మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళలే. వెళ్ళాలంటే మరి ఇంకో 4 రోజులు ఇంకో ఎన్ని రోజులు మనకు వీళ్ళు ఇవ్వాలి. మరి ఈ ఇల్లు ఈ హాల్ చెప్తాను, చెప్పనని ఏం చెప్పను. మీకైనా విసుగు పుట్టాలి, నాకైనా విసుగు, నాకు విసుగు పుట్టదు, మీకు విసుగు పుట్టింది కానీ నాకు అది నీ దగ్గర ఉంది. అయితే నువ్వు చేస్తున్న పని అది నీ దగ్గర ఉందని ఒప్పుకో. అందరూ ఒప్పుకుంటున్నారా? నాకు తెలివి ఉంది అని ఒప్పుకుంటున్నారా? మన తెలివి పని చేయటం లేదు, మనం 10% కూడా వాడుకోవటం లేదట మన తెలివిని. అంతా దాచిపెట్టుకుని బ్యాంకులో పెట్టుకుని ఏం చేద్దాం, ఆ శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత అప్పుడు ఉపయోగిద్దామంటే కూడా వీల్లేదు. ఉపయోగించాల్సింది ఇప్పుడే. ఎందుకంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎన్ని ఉన్నాయి చూడు. ఇప్పుడు కావాల్సినవి ఉన్నాయి మనకు ఉపకరణాలు, హాయిగా వాడుకుందాం. అట్లే లోపల దాచిపెట్టుకోవద్దు మన తెలివిని. ఏకం సత్తు అది ఒక్కటే ఉందిగా. విప్రాహ ఆ తెలిసినటువంటి విప్రులు బ్రాహ్మణులు ఉన్నారే, వేదం తెలిసిన వాడు విప్రుడు, వాడే బ్రాహ్మణుడు అంటున్నాడు. బహుళా వదంతి, ఆ ఒక్క సత్యాన్ని నీకు ఎన్నో రకాలుగా చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఒకటే ఉండేది జ్ఞానం, ఒక్కటే కదా, 2, 3, 10 లేవు. 99 ఇవే ఉంటే అది ఉండేది ఒకటే. అవి 2, 3 లేవు. ఒక్కదాన్ని తెలుసుకోవడానికి ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఈ ఒక్కటి నీకు తెలిస్తే నచికేత ప్రపంచం అంతా నీకు తెలిసిపోతుందన్న. ఏకం విజ్ఞాతేన, ఒక్కటి తెలుసుకో చాలు. ఏమిటా ఒకటి? జ్ఞానమే నేను అని తెలుసుకో. నేను అనేది జ్ఞానమే. మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఎవడైనా నేను నిన్ను కొడతారా అన్నాడు, నేను నిన్ను కొడతారా అన్నాడు ఒకడు. మీ లెవెల్లో మాట. నేను నిన్ను కొడతాను అంటే ఎవరు కొడతారు, ఎవరిని కొడతారు చెప్పండి. ఇప్పుడు నేను ఏ లెవెల్లో మాట్లాడాను? నేను నిన్ను కొడతారా అన్నాను ఒకండి. ఇప్పుడు నేను దేహాన్ని కొట్టేది దేహం కదా, జ్ఞానం కొట్టలేదు. పైగా వాడి దగ్గర జ్ఞానం ఉంది, నా ఒక్కడికే జ్ఞానం కాదు, వాడికే జ్ఞానం ఉంది. దేహంతో దేహాన్ని కొట్టాలి. నేను నిన్ను కొడతానురా అన్నప్పుడు నేను దేహభావంలోనే ఉన్నా, వాడిని కూడా దేహాన్నే నేను కొట్టగలను. వాడి జ్ఞానాన్ని నేను కొట్టలేను కదా, వాడి దేహాన్ని కొట్టగలను. ఈ మాట దేహ తాదాత్మ్యం పొంది నేను మాట్లాడుతున్న మాట. నన్ను నువ్వు కొడతావుట్రా అన్నాను, నన్ను నీవు కొడతావుట్రా అన్నాను. ఇప్పుడు నేనే భావంలో మాట్లాడుతున్నాను? నన్ను నువ్వు కొట్టలేవు, నేను నిన్ను కొడతానురా అన్న మాటలో నేను దేహాన్ని, నీ దేహాన్ని నేను కొట్టగలను. నన్ను నేను కొడతావుట్రా అని నేను ప్రశ్న వేశాను. నేను జ్ఞానాన్ని, నన్ను నువ్వు కొట్టలేదు. కొట్టగలడా అంటే ఒకే చిన్న పదం నువ్వు ఏ భావంలో ఉన్నావో నీకు తెలుస్తోంది. అందుకే పదాలు వాడేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా వాడదు. ఆలోచించండి. నన్ను నువ్వు కొడతావుట్రా అంటే దేహాన్ని వదిలేసా. నేను జ్ఞానంగా మాట్లాడుతున్నా. నేను చావును డాక్టర్, నేను చావును నిజంగానే.
చనిపోను, నన్ను చంపలేడు ఎవడు, నన్ను నిజంగా చంపడానికి వీల్లేదు. శరీరాన్ని చంపితే వజ్రం అంటోంది నన్నేం మీరు పంచుకోలేరురా. ఏం పంచుకోగలను? నా విలువని పంచుకోగలను, అంతే కదా, నన్ను పంచుకోలేరు. ఇదం శరీరం, ఈ శరీరం, శరీరం మేరకు జ్ఞానం ఉంది. మన జ్ఞానం ఎక్కడుంది? శరీరం మేరకు. మన ఆలోచనలు ఎక్కడున్నాయి? శరీరం మేరకు. మన ప్రాణం ఎక్కడుంది? శరీరం మేరకు కదా. శరీరం వరకే ఉంది ప్రాణం, శరీరం వరకే తెలివి ఉంది. అంటే నేను పరిమితమైన శరీరానికి పరిమితమైన శరీరం వరకే నా బౌండరీస్ వేసుకున్నాను. శరీరం దాటి నేను వెళ్ళలేదు, శరీరం దాటి వెళ్ళలేకపోతున్నాను. శరీరం దాటి నేను వెళ్ళగలిగితే నేనే ఈశ్వరుడు ఉంటాను. ఈశ్వరుడు ఎక్కడో లేడు. పరిమితమైన శరీరం తెలివి ఒప్పుకున్నాం మనం, నా జ్ఞానాన్ని ఒప్పుకున్నాం, నా జ్ఞానం నా శరీరం కాదని ఒప్పుకున్నాం. మనకు ప్రత్యభిజ్ఞ కలిగింది. ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి? ఆ జ్ఞానం నాలో ఇప్పుడు కొత్తగా రాలేదు, నాకు ముందు నుంచే ఉన్నది. మీకు అభిజ్ఞాన పదానికి మళ్ళీ ఇంకా అర్థమయ్యేది చెప్తాను. అభిజ్ఞాన శాకుంతలమని కాళిదాసు మహాకవి ఒక గ్రంథాన్ని రాశారు. అభిజ్ఞాన శాకుంతలం అని పేరు. శకుంతల దుష్యంతులు కథ మీకు తెలుసు. దుష్యంతుడు అనే ఆయన ఒక రాజు, శకుంతల అనేటువంటి ఆవిడ్ని శకుంత పక్షులు పెంచుతూ ఉంటే 2 పక్షులు పెంచాయి ఆ అమ్మాయి, ఆ చిన్న పుట్టిన పాప. ఆయన అంటే మేనకా విశ్వామిత్రుడికి పుట్టిన పిల్ల. వాళ్ళిద్దరూ మాకు అక్కర్లేదని వదిలిపెట్టిపోయినారు, అనాథకు వచ్చారు. ఎవరు? శకుంతల. అంతే కదా, తల్లి నాకు అక్కర్లేదు పొమ్మంది, తండ్రి అయ్యో నా తపస్సు అంతా వేస్ట్ అయిపోయింది అని ఆయన కూడా వదిలిపెట్టేశాడు. పాప అడవిలో ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే 2 పక్షులు, వాటి పేరు శకుంత పక్షులు, ఆ 2 పక్షులు ఎక్కడెక్కడి నుంచో తేనె తీసుకొచ్చి ఆ పిల్ల నోట్లో పోసి ఆ పిల్లను బతికిస్తున్నాయి. 1 రోజో 2 రోజులు బతికించుంటాయి, చాలా రోజులు ఏం అట్లా బతకలేదు. శకుంత పక్షులు తీసుకొచ్చి తేనె పోసి పెంచినాయి. ఆ పిల్లలు పెంచినాయే శాస్త్రం చెప్తోంది. 1 రోజు ఉంచిందో 2 సార్లు తేనె పోసిందో నాకు తెలియదు. ఆ కణ్వ మహర్షి ఆ దారిలో పోతూ పోతూ అయ్యో ఎవరో పిల్ల ఏడుస్తుంది చూద్దామని ఆ పిల్లని చూశాడు. ఆ పిల్ల పక్షులు పెంచుతున్నాయని చూసి అయ్యో పక్షులు ఏమిటి పెంచడం అని ఆయన దివ్య దృష్టితో ఇది విశ్వామిత్రుడు కూతురు తెలుసుకున్నాడు. ఆ పిల్లని తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెంచుకున్నాడు. పూనికన్యగా పెరిగింది ఆ అమ్మాయి. ఆ దుష్యంతుడు మహారాజు ఆయన వచ్చాడు. ఒకరోజు వేటకని వచ్చి, ఆ రోజు కణ్వ మహర్షి ఊళ్ళో లేడు, ఈ అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయిని రాజుగారు కాబట్టి గాంధర్వ వివాహం చేసేసుకున్నాడు. వివాహాలు 8 రకాలు ఉంటాయి, అందులో గాంధర్వంగా లీగలైజ్ చేసిన ఒక మ్యారేజ్. గాంధర్వ వివాహం చేసుకుని నేను తర్వాత మా ఊరికి తీసుకుపోతాను అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయన గుర్తుగా ఒక ఉంగరం ఇచ్చిపోయినాడు. ఆ ఉంగరం సరే పెట్టుకుంది. ఇది అభిజ్ఞ, గుర్తు చేయడానికి ఇచ్చినటువంటిది ఒక ఉంగరం, రాజుగారి రాజముద్రిక. ఆ రాజముద్రిక చూపిస్తే ఎవరైనా కూడా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఇచ్చి వెళ్ళిపోయినాడు ఆయన. తర్వాత ఈమె గర్భవతి అయింది. ఈమెని పంపించాడు అత్తవారింటికి. అమ్మ నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఉండకూడదు, నిన్ను అత్తవారింటికి పంపిస్తానన్నాడు. కణ్వ మహర్షి 2 మనుషులు ఇచ్చి దుష్యంతుడి దగ్గరికి ఈ అమ్మాయిని పంపించాడు. నేను బాగా రాజప్రాసాదానికి వెళుతున్నాను, రాజుగారికి ఇప్పుడు రాణి అవుతుంది, అప్పటి వరకు దుష్యంతుడికి పిల్లలు లేరు, ఇప్పుడు ఈమె గర్భవతిగా ఉంది, ఈ పుట్టిన కొడుకు రాజకుమారుడు కదా, అప్పుడు ఈమె రాణిగారు కదా, ఆ రాజమర్యాదలు నాకు చాలా బాగా జరుగుతాయని మహా సంబరపడిపోతూ ఆ చిన్న పడవలో వెళుతోంది. ఆ వెళుతూ నీళ్ళని అనుకుంటూ, మనం కూడా పడవలో వెళితే నీళ్ళు ఇట్లా అంటూ వెళ్తాం, అనుకుంటూ పాపం సరదాగా వెళ్ళింది. ఆ ఉంగరం కాస్త, అది రాజుగారి ఉంగరం కదా, చాలా పెద్దదిగా ఉంది. ఇది ఆడపిల్ల కాబట్టి ఈవిడ చేతికి అది లూజ్ అయింది. ఆ ఉంగరం కాస్త నీళ్ళలో పడిపోయింది.
ఉంగరం కనపడదు. ఆవిడ ఉంగరం పోయిందన్న జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడ విహరిస్తోంది? రాజమహల్లో రాణిగా నేను ఎట్లా ఉంటాను అని ఊహించుకుంటాను. ఆ ఉంగరం పడిపోయింది, ఒక చేప మింగింది ఆ ఉంగరం. ఈవిడ వెళ్ళింది రాజుగారి దగ్గరికి. ఆ ఇద్దరు శారద్వతులు శాంగరావులు అని ఇద్దరు వచ్చారు ఆమెతో కూడా. అయ్యా, మా కణ్వ మహర్షి ఈమెను మీకు ఇవ్వమని పంపించారు. ఈవిడ మీ భార్య, మీరు అక్కడ మా అడవిలో వచ్చినప్పుడు ఈమెను వివాహం చేసుకున్నారు, ఈమె మీరు స్వీకరించండి అని చెప్పారు. రాజుగారికి సందిగ్ధం వచ్చింది. అప్పటికే ఈమె ఆయన వెళ్ళిపోయిన తర్వాత, దుష్యంతుడు వెళ్ళిపోయిన తర్వాత దుష్యంతుడిని తలంచుకుంటూ కూర్చుంది వాళ్ళ మునియాశ్రమం. అప్పుడు దుర్వాస మహాముని వచ్చాడు. ఆయన్ని ఈమె పలకరించలే. ఆయనకి బాగా కోపం వచ్చింది. నువ్వు ఎవరిని అనుకుంటున్నావో వాడిని నువ్వు మర్చిపోతాడని శాపం పెట్టాడు. పాపం దుష్యంతుడు మర్చిపోయినాడు శకుంతల. ఇప్పుడు దుష్యంతుడు ఆమె ఎన్నో విధాలు చెప్తోంది, కానీ ఆయన జ్ఞాపకం రావడం లేదు. ఈ మహర్షి పిల్లలు కూడా చెబుతున్నారు. ఆయనకు భయం ఏమిటో, వీళ్ళు ఇంత చెప్తున్నారు, పోనీ మా ఇంట్లో ఉంచుకుందాము అని అనుకుంటే రాజుకు అప్పటికే సంతానం లేదు, పిల్లలు లేదు. ఈవిడ గర్భవతి. రాజు తనకు వారసుడుగా ఉండడానికి ఆవిడ ఎవరి కొడుకును కన్నదో నాకు తెలియదు, ఆవిడ కొడుకుని నా కొడుకు అని స్వీకరిస్తున్నాడు. మన రాజ్యానికి ఇంకొన్ని ఎవరినో ఇల్లీగల్ పిల్లవాడిని తీసుకొచ్చి రాజుగా నిలబెడతాడేమో అని ప్రజలు అంటారేమో, అది భయం. శకుంతల ఎంత చెప్పినా కూడా అతను వినలేదు. నాకైతే నేను పెళ్లి చేసుకున్న జ్ఞాపకం లేదు, నువ్వు వెళ్ళిపో. ఆవిడ తర్వాత అక్కడి నుంచి మరీచాశ్రమానికి వెళ్ళి అక్కడ కొడుకుని కని ఆ పిల్లవాడిని పెంచుకోండి. ఈ చేప మింగింది కదా, ఒక చేపను పట్టేవాడు ఆ చేపను తీసుకున్నాడు. వాడు ఆ చేపను కోసేటప్పటికి అందులో రాజముద్రిక కనబడింది. అమ్మో, ఈ రాజముద్రిక వాళ్ళు ఎవరైనా రాజుగారికి కదా, అది దొంగతనం చేయకూడదు, ఎవరికన్నా చూపిస్తే నేను దొంగతనం చేశానంటాడు. అందుకని రాజుగారికి తీసుకెళ్ళి, అయ్యా ఇది నాకు చేప కడుపులో దొరికింది అని వాడు తీసుకుపోయి ఇచ్చాడు. అది చూడగానే రాజుకు గుర్తొచ్చింది. దాన్ని అభిజ్ఞ అంటారు. అభిజ్ఞ ఇప్పుడు మీకు బాగా అభిజ్ఞ పదం తెలుస్తుంది. అభిజ్ఞ అంటే ఏమిటి? ఆ ఉంగరం రాజుగారిదే, ఆ సంఘటన కూడా రాజుకు జరిగినదే, కానీ రాజు మర్చిపోయినాడు. అది చూడగానే రాజుకు మళ్ళీ గుర్తొచ్చింది. ఇప్పుడు మీ దగ్గరికి నేను కొత్తగా జ్ఞానాన్ని తెచ్చి పెట్టడం లేదు, మీరు పుట్టక ముందే మీకు జ్ఞానం ఉంది, ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది, దీని తర్వాత మీకు జ్ఞానం ఉంటుంది. అంటే శరీరం పోయినా కూడా జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉంది కాబట్టి ప్రాణాన్ని వెంట పెట్టుకుని జ్ఞానము ప్రాణము కలిసి ఎక్కడికో వెళ్తున్నాయి. అక్కడ మరొక శరీరాన్ని అవి తయారు చేసుకుంటున్నాయి. ఏం శరీరము? స్వర్గానికి పోతే భోగ శరీరము, నరకానికి పోతే యాతనా శరీరము తయారు చేసుకుంటున్నాయి. వాటితో అనుభవిస్తున్నాయి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ. అది అయిపోయిన తర్వాత ఆ భోగ శరీరం యాతనా శరీరం కూడా వదిలిపెట్టేసి తిరిగి మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో చేరి ఇంకొక మళ్ళీ శరీరాన్ని, అది కుక్క శరీరము, కోతి శరీరము, పంది శరీరము, పులి శరీరము, సింహం శరీరము, ఏనుగు శరీరము, మనిషి శరీరము, దేవతల శరీరము. వివేక చూడమంలో చెప్తారు కదా, పుణ్యం అధికంగా ఉన్నవాడు దేవ శరీరంలోను, పాపం అధికంగా ఉన్నవాడు రాక్షస శరీరం, లేకపోతే జరాయుజ, శ్వేతజ, ఉద్విజ, అండజ ఆ శరీరాలను పుడతాడు. పాపపుణ్యాలు సమంగా ఉన్నవాడు మానవ శరీరంలో. ఇప్పుడు మనం అందరం పాపపుణ్యాలు సమానంగా చేసాం. ఎక్కువ తక్కువ చేస్తుంటే అక్కడికైనా పోయేవాడు, ఇక్కడికైనా పోయేవాడు. అలా పోలేదు, అట్లా పోతాడు. అంటే జ్ఞానం ఉంటుంది, అది కొత్తగా మీ దగ్గరికి జ్ఞానం రాదు. ఆ జ్ఞానం పేరు వసతి దివ్యతి. ఇంకో రెండు పదాలు వస్తున్నాయి, మరి నేను చెప్పే తీరాలరా. ఉన్న
వసతి గృహము అని ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారా? వసతి గృహము అంటే ఏమిటి? మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి ఉన్న గెస్ట్ హౌస్. అది మన ఇల్లు కాదు. కొన్ని రోజులు ఉండి, కొన్ని రోజులు కొన్ని గంటలో ఉండి వెళ్ళిపోవాలి. ఇది మా ఇల్లు లాగా నేను ఉంటానంటే వాళ్ళు ఉండలేదు. ఇది కూడా వసతి. ఈ ఇంట్లో నేను ఎన్నాళ్ళు ఉండొచ్చు? 100 ఏళ్ళు అంతే. ఆ తర్వాత ఇందులో వచ్చి నేను ఖాళీ చేసుకోవాలి. వసతి ఉండటము. దివ్యతి ప్రకాశించడం. దివ్య అంటే ప్రకాశించేది. ఎవరన్నా దివ్య అని పేరు పెట్టుకుంటే ప్రకాశించేది, కనిపించేది అని అర్థం. దివ్య అంటే కనిపిస్తుంది. వసతి దివ్యతి. ఇది వాసుదేవ. వాసుదేవ అన్న పదానికి కృష్ణుడు కాదు. వసుదేవుడి కొడుకు కృష్ణుడు అంటారు అందరూ. కృష్ణుడు కాదు. కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు, మనలాగే పోతాడు. పోయినాడు, పోతాడు కాదు, పోయినాడు. అమ్మో కృష్ణుడు పరమాత్మ, పరమాత్మగా ఉండి చెప్పాడు నువ్వు పరమాత్మవే. ఆయన తెలుసుకున్న పరమాత్మ, మనం తెలుసుకోని పరమాత్మ. తెలుసుకుంటే మనం కూడా సేమ్. ఆయన ఎక్కువ లేదు, మనం తక్కువ లేదు. ఆయనకి శరీరం మీద ఉంది, కాళ్ళు చేతులు, కళ్ళు ముగ్గురు. అవునా? మనకున్నాయా? అది మనమా? ఆయన ఏ జ్ఞానము, నేను కూడా ఆ జ్ఞానము. అందుకని వాసుదేవ, చూడండి, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సమస్తము అని తెలిసిన మహానుభావుడు నీకు కనిపించడు అన్నాడు. అంటే చాలా కష్టం మీద ఎవరో ఒకడు కనిపిస్తాడు. వాసుదేవుడు అంటే కృష్ణుడు కాదు. అంతటా కృష్ణుడే ఉన్నాడు అని తెలుసుకోవడం కాదు. కృష్ణుడు అంతటా ఉన్నాడు. కృష్ణుడు అన్నామంటే ఏమైనాడు? వాడు మళ్ళానే శరీరం ధరించాడు. వసుదేవుడి కొడుకై వాడు వాసుదేవుడు కాలేదు. వసతి దివ్యతి ఇది వాసుదేవ. ఉండటము కనిపించటము అనే 2 పనులు చేస్తున్నాడు వాడు. అందుకని వాడు వాసుదేవుడు. ఉండటము కనిపించడము అంటే ఎగ్జిస్ట్ అవ్వడము, అపియరెన్స్. ఉన్నాడు. అస్థి భాతి, అది బాగా మీకు తెలిసిన పదం. అస్థి భాతి, ఉన్నాడు, కనిపించాడు. ఉన్నాడు, కనిపించాడు అన్నది సర్వే సర్వత్ర, అంతటా నువ్వు వాడిని చూడగలగాలి. అంటే ప్రతి వస్తువులో ఉండటము కనిపించటము పరమాత్మ లక్షణం. అది కాక మిగిలినవన్నీ సత్తు యొక్క వికారాలు పొందిన రూపాలు అని ఎవడైతే తెలుసుకుంటాడో స మహాత్మా సుదుర్లభ, వాడు నీకు లభించడు. ఈ ప్రపంచంలో ఎక్కడో ఉంటాడు రామనాథం గారి లాగా. అలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు. వాడి శరీరం ధరించి కూడా వాడు అంతటా ఏం చూస్తాడు? వసతి దివ్యతయే చూస్తాడు. మిగిలినవన్నీ చూడడు. అయితే చూడంటే వాడికి కనిపించదా? కనిపించిన వస్తువులో ఆ పరతత్వాన్ని మాత్రమే చూడగలడు. అర్థమైందా? వాడు ఇప్పుడు నువ్వు పరిమితమైన శరీరంలో ఉన్నామన్నాడు. మనకు కథలన్నీ కూడా అటువంటి సంకేతార్థాన్నే ఇస్తాయమ్మా. భాగవత కథలు కానీ పురాణాలు మీకు చెప్తున్నారే. చాగంటి కోటేశ్వరరావు గారు అన్ని పురాణాలు చెప్తూ ఉంటారు. మీరు టీవీలో వింటూ ఉంటారు. చాలా హాయిగా బాగా చెప్తున్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు. నిజమే, ఆయన చాలా బాగా చెప్తున్నారు. ఎవరికి అంటే 30 మార్కులు లోపల వాళ్ళందరికీ చాలా బాగా. నేను మాత్రం నిజంగానే అప్రిషియేట్ చేస్తాను. వాటన్నిటికీ కూడా సంకేతార్థం వేరే ఉంటుంది. దాన్ని లక్ష్యార్థము అంటారు. ఇది వాచ్యార్థం. ఆ లక్ష్యార్థంలో పురాణాలన్నీ డీకోడ్ అవుతాయి. వాటి అర్థాలన్నీ మారిపోతాయి. ఈ లెవెల్లో, ఆ లెవెల్లో పురాణాలు కరెక్టే. పురాణాలన్నీ అట్లా కథలు. నేను నా పిహెచ్డి బుక్లో కూడా 2nd చాప్టర్లో మీకు కొంచెం రాశాను. చాలా రాయడానికి మరి అంత టైం చోట్లేదు. అక్కడ చోట్లేదంటే అప్పటికే 400 పేజీలు పైన. పురాణాలని ఎట్లా డీకోడ్ చేస్తారు అంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్లో పెట్టారు. దాన్ని డీకోడ్ చేసుకుంటే నీకు వేదాంతమే తెలుసు.
నీ జ్ఞానము పరిమితమైంది. నీ జ్ఞానాన్ని విస్తృతం చేయడం నీకు చేత కావడం. నా జ్ఞానం ఎలా విస్తృతం అవుతుందండి? పరిమితమైన జ్ఞానాన్ని నేను ఒప్పుకున్నాను, ప్రత్యభిజ్ఞని ఒప్పుకున్నాను. ప్రవిలాపనం నాకు తెలియటం. ప్రవిలాపనం ఇప్పుడే చెప్పాను, ఎందుకంటే ఇంకా ఒక 2 రోజులు గడవనివ్వండి. ఇవాళ చెప్తాను అన్నాను, కానీ ప్రవిలాపనం చెప్పే స్థితికి ఇంకా మీరు రాలేదని నాకు అనిపిస్తోంది. ప్రత్యభిజ్ఞ బాగా తెలిస్తే ప్రవిలాపనం కూడా అర్థమవుతుంది. అందుకని అంత తొందరగా దాని వెంటనే ఒకవేళ రేపే నేను చచ్చిపోయినాను అనుకోండి, మీరు ప్రవిలాపనం నాకు చెప్పలేదు కదా, నా కథ ఏమిటి అని మీరు దిగుబడక్కర్లేదు. రేపే చచ్చిపోయినా ప్రత్యభిజ్ఞ తెలిసిన వాడికి బ్రహ్మలోకంలో బ్రహ్మగారు చెప్తాడు. మీరు అక్కడ హిరణ్యగర్భుడు ఆయన కూర్చుంది, అందుకే 4 తలకాయలు పెట్టుకొని కూర్చున్నాడు. అదే బ్రహ్మగారు చెప్తారు. ఎవరికి? ఇక్కడి వరకు వచ్చిన వాడికి. ఇక్కడి వరకు వచ్చిన వాడికంటే ఇప్పుడు 90% ఎబోవ్ రావాలి మనకు మార్పు. ప్రత్యభిజ్ఞకు వచ్చాడు, ఆ తర్వాత మార్పులు సంపాదించడం చాలా కష్టం. మీరు చదువుకున్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది. 90 వరకు సంపాదించడం చాలా మంది సంపాదిస్తారు. 90 నుంచి 91, 92, 99, 98 వరకు అసలు ఎంత కష్టపడ్డా రావు మార్పు. చాలా కష్టం. అంటే మనం ఇప్పుడు ఆ కష్టం పీరియడ్లో ఉన్నాం. మీరు మళ్ళా తీసుకెళ్ళి నన్ను 50 మార్కుల్లో కూర్చోబెడితే మాత్రం ఆ క్వశ్చన్ పేపర్ నేను తీయలేదు నా చేత. ఎందుకంటే మిమ్మల్ని పెంచుదామని వచ్చాను. మీరు తగ్గించుకోవాలి. మీరు 10% మార్కుల్లోకి వెళ్ళవాలి. మీ శరీరంలో మీరు పరిమితమైన జ్ఞానంలో ఉన్నాము అని అంటే మనం ఏమవ్వాలి? వామను. ఎందుకంటే మనలో ఉన్న పరమాత్మే కదా విష్ణు అని చెప్పాను, వాడే వాసుదేవుడు అని చెప్పా కదా, పరిమితమైన జ్ఞానం. అందుకని విష్ణువు ఏమైనాడు అంటే పరిమితుడైనాడు, చిన్న పిల్లవాడైనాడు. వాడు వామనుడు. వామనుడే త్రివిక్రముడు అవుతాడా? ఇంకోటి ఎవడన్నా కొత్తవాడు వచ్చాడు? వామనుడు త్రివిక్రముడైనాడు అంటే అర్థమేమిటి? ఈ పరిమితమైన వాడు విస్తృతమైనాడు. ఇంతింతై వటుడింతై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయద మండలాగ్రమణకు అల్లంతై. ఇక వాడు పెరిగాడు. ఎంత పెరిగాడు అంటే బ్రహ్మాండాంత సంవర్తి అయి బ్రహ్మాండం అంతా పెరిగిపోయినాడు. ఎవడు? వామను. ఇప్పుడు మీరు వామను. ప్రవిలాపనంలో ఏమవ్వాలి? త్రివిక్రముడు అవ్వాలి. అర్థమవుతుందా? ఎట్లా అవ్వాలి అనేది నేను చెప్తాను. అయ్యేది మీరు అవ్వాలి, నేను అవ్వను. నేను ఆల్రెడీ అయిపోయినా, ఇంకా నేను కొత్తగా అవ్వక్కర్లేదు. మీరు అవ్వాలి. మీకు కొత్తగా జ్ఞానం కాదు, ఇది మాత్రం ఇది సంపాదించవలసింది. ఇందాక నేను చెప్పానే మీకు అది వచ్చేది కాదు, మీకు ఉన్నదేనని చెప్తున్నానే. సిద్ధమే కానీ సాధ్యం కాదు అని. సిద్ధం మీ జ్ఞానం. మీ జ్ఞానం పరిమితమైంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేరు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేరు. దేశానికి కాలానికి లోబడి ఉంది మన జ్ఞానం. దేశకాలాలకు లోబడి ఉంది కదా. మీరు ఇక్కడి నుంచి ఇక్కడ నుండి మీరు అమెరికాలో ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు నేనేం చేస్తే నేను త్రివిక్రమంలో ఉన్నాను? నేనేం చెయ్యాలి? ప్రత్యభిజ్ఞ ఉందని తెలిసింది. నా లోపల ఉన్నది జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం పరిమితమైంది. నా శరీరం వరకు ఉంది. నా శరీరంలో నగసిక పర్యంతము ఉంది. అది నిరాకారం. అది నా శరీరానికంటే భిన్నంగా ఉంది. అందుకే పరమాత్మ గీతలో ఏం చెప్తాడంటే అర్జునుడితో, ఉపనిషత్తులో ఏం చెప్పాడో అదే భగవద్గీతలో చెప్పాలి. నువ్వు సత్తువే అసత్తువే అని అడుగుతాడు అర్జునుడు. సదత్యాహమర్జున అంటాడు. నేను సత్తుని అసత్తుని కూడా అంటాడు. ఇదేమిటయ్యా ఒకటి యొక్క చావరా అంటే నాకు 2, 3, 10 చెప్తావు. నేను ఇదే అదే అడిగితే అదే చెప్పాలి, అదే ఇదే చెప్పాలి.
అంటే నేను ఇది కూడా నేను అది కూడా, అంటే నన్ను వేరు చేయడానికి వీల్లేదు. నేను సత్తుని అసత్తుని. మరి సత్తు అసత్తు రెండు అంటే నాకు ఎట్లయ్యే అర్థమవుతుంది? నేను వామనుడన్నా కావాలి, త్రివిక్రముడన్నా కావాలి. లేక వామనుడే త్రివిక్రముడైనాడు అంటే అదన్నా అర్థం. నేను వామనుడిని త్రివిక్రముడిని అంటే సరిపోలేదు. నేను సత్తుని అసత్తుని, సతసత్యాహం అర్జున అంటున్నాడు కదా. నువ్వు ఆలోచించు. పరమాత్మ చెబుతున్నాడు, నేను అది నేను ఇది అని రెండు చెప్తున్నాడు కదా. అంటే అది ఇది అంటే నేను సూర్యరశ్మిని, అట్ ద సేమ్ టైం నేను ఇంద్రధనస్సుని అన్నాడు కదా. ఇంద్రధనస్సుగా కనపడుతున్నది నేనే, సూర్యరశ్మిగా ఉన్నది నేనే. అంటే పాముగా కనపడుతున్నది నేనే, తాడుగా కనపడుతున్నది నేనే అంటున్నాడు. తాడు పాముగా కనపడటం భ్రాంతి, భ్రాంతి వల్ల కనపడేది కూడా నేనే, భ్రాంతి వల్ల కనపడుతున్నది కూడా నాకే. పాము ఎవరికి కనపడిందరా? నా జ్ఞానానికే కదా. తాడు ఎవరికి కనపడిందరా? నా జ్ఞానానికే. నా జ్ఞానానికే తాడు కనపడింది, పాము కనపడింది. అంటే కనపడింది అంటే నా జ్ఞానానికి కళ్ళు ఉన్నాయి, నా జ్ఞానానికి అన్నీ ఉన్నాయి. ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు ఉన్నట్టుగానే పనిచేస్తోంది. చూడండి, నా జ్ఞానమే కదా మనస్సులో చేరి నాకు ఆలోచన చెప్తోందమ్మా, చూస్తోంది కదా. నా జ్ఞానం పరిమితమైంది. నా జ్ఞానాన్ని ఇప్పుడు నేను అపరిమితం చెయ్యాలి. మీరు బాగా అలర్ట్గా ఉండండి. ఇప్పుడు మీకు చెప్తాను. జ్ఞానం పరిమితమైంది, జ్ఞానాన్ని విస్తృతం చెయ్యాలి. తర్వాత ప్రవిలాపనం చేస్తాను. మీకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు మీ అనుభవంలో ఉన్నాయి. ఒక జాగ్రత్త అవస్థ, ఒక స్వప్నావస్థ, ఒక సుషుప్తి అవస్థ అనే 3 అవస్థలు మీకు అనుభవంలో ఉన్నాయి. మీరు అనుభవిస్తున్నారు. నిద్ర లేస్తున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు, నిద్రపోతున్నారు, కలగంటున్నారు. సమాధి అనేటువంటిది, మరి నిజమైన సమాధి అయితే సమాధి అనేది కూడా ఒక అవస్థను మీరు అనుభవిస్తున్నారు. సమాధి తెలిసిన వాడు, దొంగ సమాధి వాడు కాదు. సమాధి వచ్చిందని పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదమ్మా. వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. ఇమిటేషన్ పనికిరాదు ఎప్పుడు. యథార్థమే. నేను చెప్తున్నది నిజమైతే నిజమని ఒప్పుకోండి. నిజం కాకపోతే ఏమన్నా మీరు చెప్తున్నది మాకు సరిపోలేదు, మాకు నిజం అనిపించడం లేదంటే మిమ్మల్ని ఒప్పించడానికి నేను కూర్చోబెట్టి మళ్ళీ చెప్తాను. అయితే ఇది అబద్ధం అని ఒప్పుకోండి నేను అన్నాను. ఇది నిజం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు జరుగుతున్నాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి అవస్థలు చాలా జరుగుతున్నాయి. వాటన్నిటికంటే భిన్నంగా ఉన్నట్టు మొన్న మీకు తెలిసింది. అంటే బాల్య, యవ్వన, కౌమారాల కంటే శరీరం మారుతోంది, కానీ నేను మారటం లేదు. నేను అట్లాగే ఉన్నాను. అప్పుడు చిన్నవాడుగా ఇప్పుడు పెద్దవాడుగా ఏం లేదు. నా జ్ఞానం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. బాల్య అవస్థల్లాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలలో నా జ్ఞానం పనిచేస్తుంది. ఇప్పుడు నా జ్ఞానము శరీరంతో చేరి, మన శరీరం చేసే పనులన్నిటికీ తాను సాక్షిగా ఉంటున్నది. కదా. సాక్షిగా ఎందుకన్నాను? శరీరం దానికంటే భిన్నంగా ఉంది అని ఎందుకు ఒప్పుకుంటున్నావు? నువ్వే అంటున్నావు నా మనస్సు, నా బుద్ధి, నా మనసు ఇక్కడ లేదండి అంటే నీ మనసు ఎక్కడికో పోయిందని నువ్వు చెప్తున్నావు. ఎప్పుడు సాక్షి ఎక్కడ ఉంటాడు? నీకు ఎదురుగా ఉండాలి. ఎదురుగా ఉన్నవాడినే సాక్షి అన్నారు. నేను ఇక్కడ ఉండాలి, నాకన్నా ఎదురుగా వస్తువు ఉండాలి. నా వస్తువు ఉన్నది. నా వస్తువు నా శరీరమే. నా 24 తత్వాలు నా వస్తువు. నేను దానికి సాక్షి. జాగ్రత్త అవస్థలో దేహానికి అంటే
ఈ శరీరానికి నేను సాక్షిగా ఉంటున్నాను. సాక్షిగా ఉండి దాని చేత అన్ని పనులు చేయిస్తున్నాను. అయితే దాంతో తాదాప్యం పొందినట్టుగా నేను నటిస్తున్నాను. నటించడం అంటే ఎలాగో చెప్పనా? ఎన్టీ రామారావు ఆ రిక్షా రాముడో ఏదో సినిమా ట్యాక్సీ రాముడో ఒక వేషం వేశాడు. ఎన్టీ రామారావే ఉంటున్నాడు అక్కడ. మరి ఆ రిక్షా రాముడో ట్యాక్సీ రాముడో అన్నది ఏమిటి? వాడు వేసుకున్నటువంటి వేషం. అంటే వీడే వాడుగా కనపడుతున్నాడు. మీరు చూడగానే ఎవరే ఎన్టీఆర్ రా అంటున్నారు. మరి ఆ వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? ఎన్టీఆర్గా వ్యవహారం ఏంటంటే వాడు ఎవరుగా చేస్తున్నాడు? ఆ ట్యాక్సీ రాముడుగా వ్యవహారం చేస్తున్నాడు కదా. అట్లాగే అరుణ్ గోవిల్ ఉన్నాడు. నేను అరుణ్ గోవిల్ని మీకు పాటల్లో రాశాను. వాడు రాముడుగా యాక్ట్ చేస్తున్నాడు. కానీ రాముడు కదిలినా, నడిచినా, మాట్లాడినా అన్నీ చేస్తున్నది అరుణ్ గోవిల్. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఆకాసేపు రాముడు అనుకుంటున్నాం. ఇప్పుడు అరుణ్ గోవిలు రాముడు ఒకడా ఇద్దరా చెప్పండి? ఒకడే. ఒకడు యథార్థమైన వాడు, ఒకడు వాడు నటించేటువంటి నటన. ఇప్పుడు యథార్థమైనది నీ జ్ఞానం, అది నటించే నటన నీ శరీరం. దీంతో వాడే చేరి నటిస్తున్నాడు. పరిమితమైన, బాగా గుర్తు చేసుకోవాలి, ఆ మాట మర్చిపోవు. పరిమితమైనాడంటే శరీరం మేరకే ఆగిపోయినాడు. శరీరం దాటలేవాడు. దాటితే ఆవిడ ఏమనుకుంటుందో కూడా వీడికి తెలియాలి. ఆవిడ తన జ్ఞానం తన శరీరంతో ఏమేం చేస్తుందో ఈవిడికి తెలియాలి. ఎందుకంటే జ్ఞానం విస్తృతమైంది, కానీ పరిమితమైంది. పరిమితమైందని ఒప్పుకోండి. నేను ఒప్పించడం లేదు, మీరే ఆలోచించుకోండి. నిజమేనా? జ్ఞానం ఉందా? ఆ జ్ఞానం నటిస్తోందా? ఎవరుగా నటిస్తోంది? నామరూపాలుగా నటిస్తోంది. మీ శరీరంలా ఆ పేరు గల వాళ్ళలాగా నటిస్తోంది. పాపం నటిస్తున్న సమయంలో కూడా ఎవరన్నా అది పిలిస్తే నన్ను పిలిచావా అని అడుగుతోంది. శరీరం అంతా అయితే నన్ను పిలిచావా అనొచ్చు కదా. అంటలే, ఏమంటోంది? నన్ను పిలిచావా అని అడుగుతోంది. నేను అని ఎక్కడ చూపిస్తోంది? నీ నీ హృదయ స్థానంలో చూపిస్తోంది. ఎందుకు నేను అని అక్కడ చూపించానంటే, అందరూ నన్ను ఇట్లాగే అంటారు కదా, ఏ గుండె నేనా? కాదు. నేను ఎక్కడ వ్యక్తం అవుతుందంటే, నాకు జ్వరం వచ్చింది, ఒళ్ళంతా కాలిపోతుంది కదా. జ్వరాన్ని కొలవాలంటే డాక్టర్ గారు నాలుక కిందనైనా చంకలోనైనా థర్మామీటర్ పెట్టాలి. థర్మామీటర్ నా జ్వరాన్ని కొలిచేది. ఇప్పుడు అదేమిటి? అది ప్రమాణం. థర్మామీటర్ ప్రమాణం. దేనికి ప్రమాణం? నా జ్వరాన్ని కొలవడానికి. నాకు ఒళ్ళంతా జ్వరం వచ్చింది కదా, నాలుక కిందే థర్మామీటర్ పెడితేనే జ్వరం ఎందుకు తెలియాలి? అంటే నీకు జ్వరం ఒంటి నిండా వచ్చినా జ్వరాన్ని కొలవడానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది. ఆ చోటులో కొలిచినటువంటి జ్వరాన్నే స్టాండర్డ్గా తీసుకుంటాడు డాక్టర్. అదే చంకలో పెట్టి థర్మామీటర్ కొలుస్తాం పిల్లలకి, 1 డిగ్రీ పెంచుకుంటాడు. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఇంత వస్తుంది, దీనికి నోట్లో పెట్టిన దానికంటే 1 డిగ్రీ తక్కువ ఉంటుంది, దాన్ని ఒకటి పెంచుకుని మనం కౌంట్ చేసుకోవాలి. ఒళ్ళంతా జ్వరం ఉంటే ఒళ్ళంతా కొలవకూడదు, థర్మామీటర్ పెట్టి కొలవచ్చు కదా. కొలవదు, అది ఒక్క చోట్లోనే కొలవబడుతుంది. అట్లా జ్ఞానం నీ మొత్తం శరీరం నక్షిక పర్యంతం ఉన్నా నేను నేను అని హృదయ స్థానంలోనే తెలియబడుతుంది. హృదయంలోనే తెలియబడుతుంది. చెప్పుకుంటున్నారు కదా, ఇక్కడెక్కడ నేను అనం కదా. నేను ఒక చోటే అంటున్నాను అంటే అక్కడే ఉంది నేను అనే అర్థం. అంతటా ఉంది, కానీ అక్కడ మాత్రమే తెలియ
జాగ్రత్త అవస్థలో నేను సాక్షిని. అయితే సాక్షిత్వం నాకు తెలియక నేను తాదాత్మ్యం పొందాను. దేంతో? శరీరం. ఎట్లా తాదాత్మ్యం పొందాను అది ఇంతకుముందే తెలుసు మనం. తప్త అయపిండం. తప్త అయపిండం ఇనపగుండులా. ఇనపగుండు తెలుసు కదా, ఇనపగుండు నిద్రలో వేయగానే సహజం, కర్మజం, భ్రాంతిజం మర్చిపోయినారా? మర్చిపోవాలి. దాని లక్షణాలు నాకు, నా లక్షణాలు దానికి. ఇద్దరు అసలు మేము వేసుకోలే, లక్షణాలు వేసింది మీరే. నేనేం కలుపుకోలే, నిప్పుని ఇనుము కలుపుకోలే. కలుపుకుంటే దాన్ని వేరు చేయలేదు. కలుపుకున్నట్టుగా కనిపిస్తోంది. అట్లా నేను ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినట్లుగా కనిపిస్తున్నాను, కానీ నేను శరీరంతో తాదాత్మ్యం చెందలేదు. నేను వేరుగా ఉన్నాను. ఎప్పుడు? నా జాగ్రత్త అవస్థలో. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్పలేదు? మర్చిపోయినా. మీరు చెప్పకపోతే, మీరు హుషారుగా ఉండకపోతే నాకు చెప్పాలనిపించదు కదా. నాకు చుట్టూ ఎంత బాగుందో. నేను అందులో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను పడుకుని నిద్రపోయినాను. నిద్ర నా శరీరంలో నుంచే వచ్చింది, ఎక్కడి నుంచో నాకు రాలేదు. నిద్ర నాలో నుంచే వచ్చింది. నిద్ర పక్క వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రాలేదు. ఎక్కడొచ్చింది? నాలో నుంచే వచ్చింది. ఎట్లా వచ్చింది నాకు తెలియదు. వచ్చిందని తెలుసు. అది వచ్చి ఏం చేసింది? నా ఇంద్రియ జ్ఞానాన్నంతా హరించేసింది. హరించబట్టి నిద్ర వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళు కనపడటం లేదు, చెవులు వినపడటం లేదు, శరీరం కూర్చోవడం లేదు, పడిపోయింది. నిద్ర వస్తున్న వాడికి రా పడిపోతాడు కదా. బస్సులో కూర్చుని, బండి మీద కూర్చుని కూడా నిద్రపోతుంటారు కొందరు. తర్వాత శాశ్వత నిద్రపోవడానికి బండి మీద కూర్చుని నిద్రపోతే ఏమవుతుంది? శాశ్వతంగా నిద్రపోవచ్చు. ఇంకా మళ్ళీ చిన్న నిద్ర అక్కర్, దీర్ఘ నిద్రపోవచ్చు. వాడు నిద్ర వచ్చేసింది, నేను నిద్రపోయినాను. కొన్ని జాగ్రత్త అవస్థలో నేను సాక్షిగా ఉన్నప్పుడు నిద్రపోయిన తర్వాత నా సాక్షిత్వం ఏమైపోతుందంటే అప్పుడు కూడా నేను సాక్షిగా చూస్తూ నా శరీరాన్ని అంతా నడిపిస్తున్నా. ఎందుకంటే రక్తం ప్రవహిస్తూనే ఉంది నిద్రపోయిన వాడికి. వాడు నిద్రపోతుంటే రక్తం ఎట్లా ప్రవహించింది? అక్కడ జ్ఞానం ఉంది. రాత్రి ఇంత తిని పడుకున్నాను, తెల్లవారేటప్పుడు ఇదంతా అరగబెట్టింది. అంటే మిషన్ పనిచేసింది. మిషన్ పనిచేయడానికి ఏం కావాలి? నా జ్ఞానం కావాలి. అవునా? నేను గాలి పీలుస్తూ ఉన్నా. ప్రాణవాయువు లేకపోతే నా శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి వాయువు లేకపోతే నా శరీరం తెల్లవారి జంకెట్టుకోవాల్సింది. అట్లా లేకుండా నేను అనేవాడిని ఈ శరీరపు కార్యకలాపాలన్నీ చేస్తున్నా. జాగ్రత్త అవస్థలో నేను ఈ శరీరం చేసే పనులను జస్ట్ చూస్తున్నా. సుషుప్తి అవస్థలో నేనే ఇవన్నీ చేస్తున్నా. జ్ఞానం ఉంది. ఇవన్నీ చేస్తున్నారా చేయట్లేదా? ఎవరన్నా చెప్పండి. ఏ పని జరగటం లేదు, అన్ని పనులు జరుగుతుంది. మరి ఏంటి నిద్రపోతున్నానన్నాను? ఏం నిద్రపోతాను చెప్పండి? నా ఇంద్రియాలు మాత్రం నిద్రపోతాను. ఇంద్రియాలే ఏమేమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. 11 నాకు ఇంద్రియాలు మొత్తం. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. మనస్సు అనేది మనస్సు షష్టాని ఇంద్రియాలు అన్నాడు. మనస్సు కూడా ఇంద్రియాలలాగే ఇచ్చేసాడు. అయితే దానికి ఆహారం లేదు, వీటికి ఆహారం ఉంది. కళ్ళు నేను పీకి చూపించగలను, నేను ప్రత్యక్ష ప్రమాణానికి కనపడుతుంది. మనస్సు అనుమాన ప్రమాణానికి కనపడుతుంది, ప్రత్యక్ష ప్రమాణానికి కనపడదు. అనుమాన ప్రమాణానికి కనపడుతుంది. అనుమాన ప్రమాణం చెప్పుకున్నాం కదా.
వాగితే అది వేస్ట్ అయితే ఎట్లా? మూడు ప్రమాణాలు మొదటి రోజే చెప్పారు. శాస్త్ర ప్రమాణం ద్వారా అపరోక్షమైన అనుభూతి నాకు కలుగుతుంది. శాస్త్ర ప్రమాణం మర్చిపోతే ఎట్లా? అందుకు కదా మనం కఠోపనిషత్తు చెప్పుకోవాలని వస్తున్నాం. లేదా కఠోపనిషత్తు ఎందుకు మనకు? శాస్త్ర ప్రమాణం కావాలనుకోతే ఇది అక్కర్లేదు, మర్చిపోవాలి. మర్చిపోకూడదు. అసలు ఒకసారి చెప్తే అంటే జ్ఞానం నీకు ఉందంటున్నావు, నువ్వు జ్ఞానం లేదను సరేలే పాపం వాడికి జ్ఞానం లేదు ఏం చేస్తాడు అందుంది. జ్ఞానం లేదంటే ఇక్కడ కూర్చోబెట్టాం. కేరావు జమ్మి చెట్టు జ్ఞానం ఉందంటున్నావు. జ్ఞానం ఉండనప్పుడు నన్ను ఉపయోగించుకోవాలి కదా. ఊరికే నా దగ్గర డబ్బులు ఉన్నాయి పర్సు నిండా అంటే ఎట్లా? ఆటో ఎక్కినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నాకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయన్న నమ్మకం ఎట్లా ఉంటున్నారా? ఇవ్వాలి కదా. అంటే డబ్బులు ఉంటే ఉపయోగించాలి. మన ఇద్దరం హోటల్కి వెళ్ళాం, కాఫీ తాగాం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా పర్సు నిండా డబ్బులు ఉన్నాయంటే నేను బిల్లు ఇచ్చేదాకా నువ్వు ఊరుకుంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను ఎట్లా ఉంటాను? ఈ జ్ఞానం ఉపయోగించుకోండి. దాచిపెట్టుకుంటే ఏం లాభం లేదు, కూరుకోవడానికి పనికిరాదు. దాచుకున్న జ్ఞానం ఏం ప్రయోజనం లేదు. కాలం కత్తిరిస్తోంది మళ్ళీ. ఇప్పటికే జాకెట్ ముక్కలు పిచ్చి పారేసింది. రోజు ముక్క కత్తిరిస్తుంది, దానికి ఏం పని లేదు. మొత్తం జాకెట్ అంతా ఎప్పుడో కత్తిరించేస్తుంది. చివరికి ఏం మిగలదు. ఆ ముక్కలన్నీ కలుపుకుంటా ఉంటే ప్రయోజనం లేదు. స్వప్నస్థితి సుషుప్తిలో జ్ఞానమే పని చేస్తుంది. అదే రక్తాన్ని ప్రసరింపజేస్తోంది. అంటే రక్త ప్రసరణ జరగాలి. రక్తం ఉంది, రక్తంలో ప్రెషర్ కావాలి, బ్లడ్ ప్రెషర్. ప్రెషర్ ఎవరు? జ్ఞానం. బ్లడ్ ఎవరు? నీ సత్తా. ఆలోచించు. నీ పొట్టలో ఆహారాన్నంతా అరిగిస్తోంది. పొట్టలో అంతా ఆహారం తిరుగుతోంది, కలయబెడుతోంది. ఆ పెడుతున్నది ఎవరు? జ్ఞానం. ఆ తిరుగుతున్నది ఆహారము, ఆ పొట్ట నీ సద్గురు. నువ్వు తిన్నదే కదా, అందులో పంపించిందే కదా తిరుగుతోంది. నీ శరీర ప్రాణం గాలి ఆడుతోంది, గాలి పీలుస్తున్నది. ఆ పీల్చేది నీ జ్ఞానమే. అంటే పీల్చేది అంటే లోపల నుండి లాగుతోంది. ముక్కు గాలి తీసుకుంటోంది, కానీ ముక్కు లోపల నుంచి ఇంకా మీ జ్ఞానం ఎక్కడుందో చెప్తా. కాసేపు మూసుకోండి, మూసుకోవాలండి, ఊహించండి. అమ్మగారు మూసుకోమన్నారు, అందరూ మేము మూసేసుకున్నామంటే లోపల నుంచి నీ జ్ఞానం మాట్లాడుతుంది. దానికి మాట్లాడచ్చు. నోరు లేదు, మాట్లాడుతుంది. చెవులు లేవు, వింటుంది. కళ్ళు లేవు, చూస్తుంది. దానికి ఏమీ లేవు, అన్ని పనులు చేస్తుంది. అది ఎంత గొప్పదో చూడండి. మాకు మా గురుదేవులు చెప్పేటప్పుడు దాన్ని అమీబాలాగా చెప్పారు. ముందు మాకు తెలియదు ఎట్లా ఉంటుంది అంటే, అమీబాలాగా దానికి విద్యాపాదాలు వస్తూ ఉంటాయి. అది ఎటు కావాలంటే అటు పోతూ ఉంటుంది. అక్కడ కొత్త కాళ్ళు వస్తూ ఉంటాయి. దానికి అమీబా అనేది ఒక ఏకకణ జీవి ఒకటి ఉంది. సైన్స్లో చూపిస్తారు టీచర్. దానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు ఏం ఉండవు. అయినా అది జీవిస్తూనే ఉంది, బతుకుతుంది. నీ జ్ఞానం అట్లాంటిది అని చెప్పి మరి మాకు అర్థంగా ఏంటంటే ఏదో చెప్పాలి కదా గురుదేవుడు. అయితే అమీబానే ప్రాణమే. జ్ఞానమా అంటే అమీబా జ్ఞానం కాదరా. అమీబా కూడా సద్రూపమే. మనకు అర్థం కావడం కోసం అది ఎలా వెళుతుంది. ఆ జ్ఞానానికి కళ్ళు లేకుండా కళ్ళు ఎట్లా కనపడుతున్నాయి, చెవులు లేకుండా ఎట్లా వినపడుతున్నది. చెవుల ద్వారా వింటలేది. ఎప్పుడు జాగ్రత్త అవస్థలో చెవుల ద్వారానే వింటాం, మనసు ద్వారానే పనిచేస్తాం కదా. నేను ఇప్పుడు చెప్తున్నది మీకు ఎప్పుడు ఏ అవస్థ? సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో అది అన్ని ఇంద్రియాలు దానికి ఉన్నాయి. మన సూక్ష్మేంద్రియాలతో పనిచేయటం లేదు. అది మన సూక్ష్మేంద్రియాలతో పనిచేయటం లేదు. జ్ఞానం తనే చేస్తోంది. అన్ని
అన్నీ చేస్తుంది, నేనేం చేయటం లేదు. నా కరోతి నా లిప్యతే, నేనేం చేయటం లేదు. అంటే ఎలాంటిదంటే కరెంటే ఫ్యాన్ తిప్పుతోంది, గాలిస్తోంది. కరెంటు లేకపోతే పని చెయ్యదు. కానీ గాలిస్తున్నది కరెంటు కాదు. కరెంటులో గాలి ఇచ్చే శక్తి ఉంది, చల్లబరిచే శక్తి ఉంది, వేడి చేసే శక్తి ఉంది, విరుద్ధమైన శక్తులు ఉన్నాయి దాంట్లో. చూడండి, ఏ ఉపాధి తగిలిస్తే ఆ ఉపాధి పని చేస్తుంది. కిడ్నీ అనే ఉపాధి తగిలిస్తే కిడ్నీ చేసే పని చేస్తుంది. జ్ఞానం తగిలించక్కర్లే, అక్కడే ఉండేది. అది అక్కడ లేదా, అది లేని చోటు లేదరా. ఒకటే బాగా గుర్తు చేసుకోండి. ఒకవేళ శరీరంలో రక్తం లేని చోటైనా ఎక్కడైనా ఉందేమో, కానీ రక్తం లేని చోటు చాలా ఉంది మన శరీరంలో. ఎందుకంటే ఆ చేసే నాళికలలో రక్తం ఉంటుంది, కానీ అది ఆ పక్కన రక్తం ఉండదు. పంపు గొట్టాలలాగా ఉంటుంది, ఆ గొట్టాలలో రక్తం ఉంటుంది, గొట్టం బయట రక్తం ఉండదు. అట్లా శరీరంలో రక్తం లేని చోటైనా ఉందేమో, కానీ జ్ఞానం లేని చోటు అంతటా ఉంది. అన్ని పనులు చేస్తుంది. సత్తు ఏం చేయదు, అది జడం, అదేం చేయలేదు. సుషుప్తి అవస్థలో, జాగ్రత్త అవస్థలో సాక్షిగా ఉన్నది. సుషుప్తి అవస్థలో అన్ని పనులు తానే చేస్తున్నది, కానీ ఏం చేయగలిగేదంటోంది. ఏం చేయదు, అన్నీ చేస్తుంది, ఏం చేయలేదు. కరెంట్ అంటున్నా నేనేం చేయగలిగాను. ఆ ఫ్యానే తిరుగుతోంది, అది తిరగడం వల్ల మీకు గాలి వస్తుంది, నేనేం చేయలేదు. కరెంట్ అంటే కరెంటు సాయంతో ఫ్యాన్ చేస్తాం. ఫ్యాన్లో కూడా కరెంట్ వెళ్ళాలి. ఫ్యాన్లోకి వెళ్ళకపోతే కరెంటు ఫ్యాన్ తిరగదు. అట్లా నా ఇంద్రియాలన్నింటిలోకి నా జ్ఞానం వెళుతుంది. నా జ్ఞానం వెళుతోందంటే నా జ్ఞానం అన్నింటిలో ఆల్రెడీ ఉన్నది. అది ఉండే పని చేస్తాం. అది ఉండకపోతే ఇది పని చెయ్యం, అది పోతే ఇది పని చెయ్యం. స్వప్నం వచ్చింది మధ్యలో, నాకు ఒక కళ వచ్చింది. ఎందుకంటే మనకి ఈ అనుభవాలు అన్నీ కూడా అజ్ఞానికి జ్ఞానికి కూడా సమానంగా ఉన్నాయి. స్వప్నం కళ వచ్చింది నాకు. కళలో నా జ్ఞానము నా రూపం ధరించింది. బాగా ఆలోచించండి, కళ చాలా తమాషాయన వ్యవహారం. నా జ్ఞానం జాగ్రత్తలో సాక్షిగా ఉంది, సుషుప్తిలో అన్నిటితో కలిసి పనిచేస్తోంది, అదే చేస్తోంది కదా, అది లేకుండా చేయడం లేదు. ఆ రెండు బాగా అర్థమైనాయి కదా. స్వప్నంలోకి వెళదాం. స్వప్నంలో నా జ్ఞానం ఏం చేస్తుందంటే నా ఆకారం తాను ధరించింది. దానికి ఎట్లా తెలుసండి మీ ఆకారం ధరించటము? అది జాగ్రత్త అవస్థలో తాదాత్మ్యం పొందటం, నాతో కలిసి వ్యవహారం చేయడం దానికి తెలుసు కదా. ఇప్పుడు నా జ్ఞానము నా కళలో నా రూపం ధరించింది. నా రూపం సామాన్యం అనుకుంటే నా కళలో నా జ్ఞానం ధరించిన నా రూపం విశేషం. చూడండి, ఇది నేను సామాన్యం అంటే ఇప్పుడు నేను అసలు యథార్థంగా ఇది సామాన్యం కాదు. ఇంకా కాస్త పైకి పోతే ఇది సామాన్యం కాదు. ఇప్పటి లెవెల్ వరకే నేను కనపడుతున్నానే, ఇది సామాన్యం. నా కళలో నేను కనపడుతున్నాను, ఒక నేను. మీ కళలో మీరు ఉండరా? ఉంటారా? ఉండరా? మీ కళలో కూడా మీరు ఒకటి ఉంటారు. మీరు ఉండి మీరు రైల్లో ప్రయాణం చేయటము, మిమ్మల్ని దొంగవాడు కొట్టడము, మీరు పరీక్షకు వెళ్ళటము, ఏదో ఏం కలన్నా రానియండి, మీ కళలో మీరు ఉండాలి. మీరు లేకుండా మీ కళ ఉండాలి. ఒక మీ రూపాన్ని మీ జ్ఞానం ధరించింది. ఆ రూపంలో కూడా మళ్ళా జ్ఞానం ఉంది. అది లేని చోటు ఉండకూడదు. అది మళ్ళీ తెలుసుకుంటోంది. ఏం తెలుసుకుంటోంది? వాడు దొంగవాడు కదా, నేను రోడ్డు మీద నడుస్తున్నాను, లేకపోతే నీళ్ళలో ప్రయాణం చేస్తున్నాను, సముద్రంలో స్టీమర్లో పోతున్నాను, ఏమన్నా అనుకోండి, మీ ఇష్టం. ఏ తరచినా నా
కళలో ఉన్న నీవు విశేష రూపం అన్నాను కదా, ఇది సామాన్యం. కళలో ఉన్న నీవు ఇది కాదు అని చెప్పడానికి నీకు చిన్న ఉదాహరణతో నువ్వే నేను చేసుకో. ఇప్పుడు నేను కడుపు నిండా అన్నం తిని పడుకున్నాను. ఇంకా కాస్త ఏదన్నా పెడతానంటే వద్దమ్మా, నా పొట్ట నిండింది, నేను తినలేను, నా వద్దు అని చెప్పేసి, అంటే ఇంకా ఇప్పుడు ఏం పెట్టినా నేను తినలేను, కడుపు నిండా తినేసాను, పడుకున్నాను. నాకు కళ వచ్చింది. నా కళ్ళలో విపరీతమైన ఆకలి అవుతుంది. నేను తిండి కోసం చాలా వెతుకుతున్నాను, ఎక్కడా నాకు తిండి దొరకటం లేదు కదా. ఈ అనుభవం ఉంది కదా. నువ్వు ఇప్పుడు అన్నం తిని పడుకుంటే నీ కళ్ళు ఆకలి ఎందుకైంది? కాబట్టి ఇది అది ఒకటి కాదు. ఇది అది నీ కళలో నీవు ఒకటి కాదు. బాగా ఆలోచించు. అర్థం కాలేదా? నా కళలో నాకు కళ వచ్చింది. కళలో నేను బంగారు పాత్రతో పాయసాన్నం హాయిగా తినేసి, ఒక బిచ్చగాడికి కళ వచ్చింది. బంగారు పాత్రతో పాయసాన్నం తిన్నాడు. ఇంకా తిని పొట్ట నిండిపోయింది. వాడికి తినలేకపోతున్నాడు. కళలో బాగా తిన్నాడు. ఇంత కడుపు నిండా తిన్నానని అనుకుంటున్నాడు. వాడికి వెళ్ళిపోవచ్చు. పొట్టలో ఆకలి అవుతుంది. పొట్టలో ఆకలి అవుతాను. వాడు ఆకలయ్యే పడుకున్నాడు. పాపం కళలోనేమో పాయసాన్నం తిన్నాడని బంగారు పాత్రతో తిన్నాడు. వాడు ఏడైందని గంట పొడుచున్నాడు. కళలో పాయసాన్నం తిన్నాడు. మెడుకు వచ్చాక వాడికి బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు పాయసాన్నం తిన్న వాడికి ఇంత క్షణంలో ఆకలి ఎందుకు అవుతుంది? కాకపోతే ఇది నిజమా అబద్ధమా? అంటే నేనేనా, నేను కాదా? నేను కాదు. నా కళలో నేనే అయితే నాకు ఆకలి కావాలి. నాకు ఆకలి అవుతున్నది లేచిన తర్వాత. కళలో నేను అనుభవించిన అనుభవాలన్నీ నాకు సత్యంగా లేవు. ఇప్పుడు అనుభవించిన అనుభవానికి కళలో అనుభవానికి సంబంధం లేదు. సంబంధం లేదు కదా. కళ్ళలో ఏముందో, కళ్ళలో నాకు చాలా డబ్బులు వచ్చినాయి, లాటరీ వచ్చింది. ఇప్పుడు చేతిలో రూపాయి లేదు. ఇది నిజమా, అది నిజమా? అట్ ప్రెసెంట్ ఇది నిజం, అది అబద్ధం. ఎప్పుడు నాకు తెలిసింది ఇది అబద్ధం అని? నాకు వచ్చిన తర్వాత తెలిసింది. అవునా? ఇప్పుడు నువ్వు కంటున్న కళ నీకు మెడుకు వస్తే తురీయమనేటువంటి స్థితిలోకి నువ్వు వెళితే ఇది దాన్ని అడుగుని తెలుసు. అసలు నేను జ్ఞానాన్ని, ఇదంతా నా కళ, ఇందులో జరిగేది ఏది సత్యం కాదు, ఇదంతా అబద్ధం, ఇక్కడ నేను సంపాదించిన డబ్బులు అబద్ధం, ఇక్కడ నా సంబంధ బాంధవ్యాలు అబద్ధం, ఇది లేకుండా నేను చచ్చిపోతాననుకో, మళ్ళీ నాకు కళ వస్తుంది. కల్లో కళ ఇంకోసారి జన్మ రావాలి. ఆలోచించు. కళలో నువ్వు విశేషమై, నేను విశేషమైన కళ్ళు, నేను పొందిన రూపాలు, నా దొంగవాడు నా మనసు పొందిన రూపమే. మళ్ళీ నా జ్ఞానం నేనే ఇచ్చా ఆ దొంగవాడికి. నా కళలో దొంగవాడికి దొంగతనం చేయగలిగి నన్ను కొట్టగలిగే శక్తిని నేనే ఇచ్చాను. నా కళ్ళలో దొంగవాడు వచ్చి నా ముందు విసిగాడరా, లేకపోతే పాము వచ్చి నన్ను కాటేసిందరా. నా కళలో పాము నడిచే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందరా? నా కళ్ళలో పాము బొమ్మ కదా, మరి అది నడిచి వచ్చింది, నన్ను కాటేసింది. నేను డాక్టర్ దగ్గరికి మందు కోసం వెళ్ళాను, కారులో వెళ్ళాను. నన్ను ఎవరో మా అబ్బాయి తీసుకుపోతున్నాడు కారులో. మా అబ్బాయి రూపము, నా కారు రూపము, నన్ను కాటేసిన పాము రూపము
మా డాక్టర్ గారి రూపము, నా రూపము అన్నీ నా విశేషాలు. ఒక విశేషము మరొక విశేషంతో పెట్టుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవి? కళలు. అదంతా కలిసి ఒక పెద్ద కహానీ నాకు కనిపించింది. ఆ కహానీనంతా నేను చూశాను. అదంతా జరుగుతున్నప్పుడు నేను చూసేవాడిని వేరుగా ఉండకపోతే అది నాకు ఎట్లా కనపడింది కదా. కల్లో నేను నీళ్లలో మునిగిపోతున్నాను, నన్ను ఎవరో నీళ్లలో మునిగిపోతున్న వాడికి ఎట్లా ఉంటుంది? బయట వాళ్ళందరినీ చూసి ఒడ్డు అన్నీ కనపడతాయా? ఒడ్డులో ఉంచడము, మనిషి వాడి నీళ్ళలో దూకడం, నన్ను రక్షించడం, ఇవన్నీ నాకు జ్ఞాపకం ఉంటాయా? మునిగిన వాడికి. మరి నేను కళలో లేచి మరి అన్నీ చెప్తున్నానే అంటే నా జ్ఞానం ఏం చేస్తోంది? కళ దగ్గర నుంచుని కళకు సాక్షిత్వం వహించి చూస్తున్నది. కళలో అన్ని రూపాలు తనే పెట్టుకుని దానికన్నీ తాను సాక్షిగా ఉండి వాటికి శక్తి నేనే ఇస్తున్నాను, వాటిని నేనే చూస్తున్నాను. ఎవరు? నా జ్ఞానం. కళ్ళు లేవు మళ్ళీ నాకు, ఇంద్రియాలు లేవు, కానీ అన్నీ ఉన్నట్టుగా వ్యవహారం చేస్తున్నాను. ఒక విశేషానికి మరొక విశేషంతో చేసిన సంబంధం నా స్వప్నం. ఇప్పుడు ఇదొక విశేషము. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, ఇవన్నీ నా జ్ఞానం పొందిన రూపాలే. అందుకే క్షేత్రజ్ఞం చాప్యమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు. ఆ క్షేత్రంలో రాజు అనే రూపంలో ఉన్నది నా జ్ఞానం, నేనే కదా. దీనిలో జ్ఞానం ఉందంటే అది కూడా నేనే కదా. దీంట్లో జ్ఞానం ఉందంటే అది కూడా నేనే కదా. అది నేనెందుకు అవుతున్నాను? నిరాకారంగా నా జ్ఞానం ఒకటే, సాకారంగా అన్ని రూపాలు ఉన్నాయి. నా కళలో పొందిన నా రూపాల్లాగా ఇక్కడ నా జాగ్రత్త అవస్థలో ఇవన్నీ నా కళలో రూపాలు. ఇవి నాకెప్పుడు పోతాయి అంటే ఒక విశేషం ఇంకో విశేషంతో పెట్టుకున్న రిలేషన్షిప్ లాగా, ఒక విశేషం ఇంకో విశేషంతో పెట్టుకున్న రిలేషన్షిప్. ఇది గురువు, వాడు శిష్యుడు. గురువు శిష్యుడు. గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం. ప్రే నాయన, చిత్తు యొక్క ఆనంద స్వరూపం అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఇందులో లేదు, అంతటా ఉంది. అక్కడ కనపడుతోంది, ఇక్కడ కనపడటం లేదు, ఈ మధ్యలో కూడా ఉంది. ఈ ఆత్మ బ్రహ్మము. ఈ ఆత్మ అందులో ఉండి, ఇందులో ఉండి, మధ్యలో ఉండి, అంతటా ఉన్నది ఏదైతే ఉందో, బస్సు కనపడకుండా ఆ రోడ్డు మీద ఉన్న చైతన్యం కాదు. బస్సు కనపడాలి, బస్సులో నడిచే శక్తి, పెట్రోల్లో నడిపించగలిగే శక్తి, డ్రైవర్లో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్న శక్తి, ఆ స్టీరింగ్ తిప్పుతున్న శక్తి కదా, అది నేను. కాబట్టి బస్సు కనపడాలి, బస్సులో ఉన్న ఆ పరిగెత్తేటువంటి శక్తి నేనని తెలియాలి. అంతేకాని నాకు బస్సే కనపడటం లేదు, మొత్తం చైతన్యమే కనపడదు. చైతన్యం కనపడదు, చైతన్యం అనిపించాలి. కనిపిస్తే తప్పు, కనిపిస్తే ఏమవుతుంది? దానికి ఆకారం వస్తుంది. ఆకారం వచ్చింది ఏమవ్వాలి? నాశనం కావాలి. కనిపించకూడదు, దేవుడు కనిపించకూడదు, అందుకే వాడు కనిపించాడు. అసలు దేవుడు అన్న పదం వాడికి ఎందుకు వచ్చిందో తెలిసిన? దివ్యతి. వాడు ప్రకాశిస్తున్నాడు. ఎక్కడ? అంతటా. మీకు చూడగలిగే శక్తి ఉంటే వాడి ప్రకాశాన్ని కనుక్కోగలరు. మీకు చూసే శక్తి లేకపోతే మనం అందరం ఉన్నాం. మనకు బంగారం వాల్యూ ఏం తెలుసు? బంగారం యొక్క వాల్యూ ఖరీదు కాదు లేదంటాం. దాని బంగారం యొక్క క్వాలిటీ మనకేం తెలుసు? సంవత్సరం కూడా తెలుసు. చూడగానే అమ్మాయి ఇంట్లో 14 క్యారెట్లు కూడా బంగారం లేదు పోవాలి. ఎందుకని? దాంట్లో వాడు నిపుణుడు. దీంట్లో నువ్వు నిపుణుడు అయితే జ్ఞానం
రేపు చెప్పుకున్నాను. ఇంతవరకు ఇవాళ అర్థమైందా? జ్ఞానం నీ శరీరంలో ఉంది, జ్ఞానం నీ శరీరం కంటే భిన్నంగా ఉంది. అంటే దీంతో కలవటం లేదు, కలగాపులగమై కలిసిపోవటంలా. జ్ఞానం ఎప్పుడు వేరుగా ఉంటుంది. అది పరిమితమై ఉంది, అది అపరిమితం కావాలి కదా. ఇప్పుడు పరిమితమై ఉంది, శరీరం కంటే భిన్నంగా ఉందని నువ్వు గ్రహించావు. ఆ గ్రహించడాన్ని ప్రత్యభిజ్ఞ అనాలి. అభిజ్ఞ అంటే కొత్తగా తెలుసుకునేది కాదు, ముందు నీకు తెలిసిందే నువ్వు మర్చిపోయినావు, నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అది కొత్తగా నువ్వు సంపాదించేది కాదు, ప్రభిలాపన నువ్వు సంపాదించాల్సింది. ప్రత్యభిజ్ఞ నీ దగ్గరున్నది, నీ దగ్గరున్నది నీకు తెలిస్తే, ఇంకా తెలుసుకోవడానికి వీలు కాకపోతే ఇంకా తెలుసుకోవడానికి బ్రహ్మలోకానికి వెళ్తావు. ఇంతవరకు తెలిస్తే, ఇది కూడా తెలియకపోతే మళ్ళీ మళ్ళీ రకరకాల జీవరాశుల్లో ఉంటాయి. జీవుడు అస్థి నాస్తి అని అడిగావు నచ్చికేత. ఇప్పుడు అస్థినా నాస్తినా వివేచన. జీవుడు అస్థి అందామా? జీవుడు లేడు. ఎందుకని? ఉన్నది జ్ఞానమే. జ్ఞానమే జీవుడుగా నాకు కనిపిస్తున్నది, జీవుడుగా కనిపిస్తున్నది, యథార్థంగా లేదు. ఇప్పుడు ఇంకా కాస్త పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్ళే టైం లేదు, 7:05 రేపు తీసుకెళ్ళి. ఇప్పుడు జ్ఞానం పరిమితం అయ్యింది. జ్ఞానం ఎట్లా అపరిమితం అవుతుందో, ఈ బౌండరీస్ ఎట్లా తీయాలో రేపు చెప్తాను. 7:05